అంధం తమః ప్రవిశంతి. అంధం తమః ప్రవిశంతి. ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఇవ తే తమః. యౌ విద్యాయాగం వ్రతాః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. అంధం తమః ప్రవిశంతి. ఇట్లా ఉనికికి నియామకం. ఇది ఈశ శబ్దం. ఈశస్యావాస్యం ఈశావాస్యం, దానికి నిలకడ, అది ఈశావాస్యం. ఇది సృష్టిలో కర్మస్వరూపం అన్నారు. నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు చేయుట అనేది మనకు కర్మ అన్నట్టుగా ప్రసిద్ధం. మరి ఉన్నాను అన్నట్టు కూడా అటువంటిది, అది ఉనికి యొక్క స్వరూపమే. ఇప్పుడు ఉన్నాను అన్నటువంటిదే కర్మస్వరూపం, చేయుట అనేది క్రియాస్వరూపం. చేయుట అన్నది బయటగా చెప్పబడేది, బయటగా చూడబడేది. ఉన్నాను అనేది ఇక్కడ లోకంలో కూడా హాస్యం చేస్తూ నేనేం చేయను అని కూర్చుంటాడు. కూర్చున్నావుగా అంటాడు. పడుకుంటాడు. నేనేం చేయను. పడుకున్నావుగా అని దేహంతో పోల్చట్లా అంటారు. ఉండటం అనేటటువంటిది నిలిపితే అక్కడది దీని కర్మ యొక్క స్వరూపం. ఉండటం అనేటటువంటిది తన అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. నేనున్నానంటున్నారు. అది తనకు మంత్రం కాలేదు. అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. తను రక్షించలే, మననం చేస్తున్నాడు కానీ రక్షించలేదు. అది ఎప్పుడైతే ఉనికి యొక్క నియామకంగా నిలిపోన్నదిగా అయితే అప్పుడు అది కర్మ అవుతుంది. అప్పుడు తనకు ఉన్నాను అన్నటువంటిది తెలుస్తుంది. ఉండటం అనే యొక్క విండుట అన్నటువంటి దాని యొక్క విలువ తెలుస్తుంది. ఇక్కడ మంత్రాలు చెప్పేటటువంటి విశేషం అది. అక్కడ 8వ అధ్యాయంలో కర్మ శబ్దానికి నిర్వచనం చెప్తారు. భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని. భూతము, భూతభావము, దాన్ని ఉద్భవించేది. భూతం అంటే కలిగినది, ఉన్నవాడనని గుర్తింపు కలిగినది. దానికి ఉద్భవం యొక్క కారణం. ఉన్నాను అని గుర్తించుకి చేస్తూ ఉన్నాను అనేటప్పుడు అవుతుంది. చేయుట అనేటటువంటిది ఉన్నాను అని కలిగిన, నేను ఉన్నాను అనేది అక్కడ కలిగిన భావం. దీనికి చేస్తూ అన్నదాని చేత అది కారకం అయి
ఎప్పుడు ఉంటుందో, చేయుట కారణమై ఉన్నాను అని గుర్తింపు వస్తుందో, దాన్ని ఎప్పుడు వదిలేస్తాడో అది కర్మ. ఏం కర్మ? ఉనికిని నిలిపిన కర్మ. ఇది కూడా ఉనికి నిలుపుట అంటే ఉన్నవాడేగా. నిలుపుట అనే మాట ఎందుకు వచ్చింది అంటే అది స్వతసిద్ధంగా కాదు, సాధన సిద్ధంగా వచ్చింది. సాధన సిద్ధంగా అంటే సాధన వల్ల సిద్ధించినదిగా ఉన్నాను అని తన గుర్తింపు తెలుస్తోంది. అక్కడ తనకు ఉనికి యొక్క నిలుపుట తనకు కర్మగా, కర్మకు ఫలంగా అన్నారు. కర్మకు ఫలం అంటే ఈ కర్మకు ఫలము ఇంకొకటి లేదు, అది కర్మఫలం. ఇక్కడ పదములని సందర్భంగా పోల్చుకున్నప్పుడు ఒక్కొక్క చోట చాలా విశేషంగా అర్థం పలుకుతుంది. ఇప్పుడు కర్మ అని ఉనికితో పోల్చుకున్నటువంటి ఉనికి నిలుపుటాన్ని కర్మగా చెప్పి దీనికి స్పష్టత ఉండాలని చెప్పారని చెప్పుకున్నాం. సురహ అసురహ. తరువాత దానికి ఏం చూపించారు? ఆత్మతో పోల్చి అన్నారు. అంటే నిరంతర ప్రవర్తనగా. నిరంతర ప్రవర్తనం కావాలి, ప్రాప్తి కావాలి, ఎరుక కావాలి. ఇక్కడ లౌకిక దృష్టి దెబ్బతింటోంది. ఎందుకంటే ప్రవర్తన నిరంతరంగా లేదు, మొదట్లోనే దెబ్బతిన్నది. అక్కడి నుంచి ప్రాప్తి అనేటటువంటిది ఏం లేదు. ప్రాప్తి లేనిది తనకు ఎరుకలో లేదు. లోకంలో ఎట్లా అంటారు? లేనివాడు కదా అని ఆదరించి పిలిచి సహాయం చేస్తే మెప్పు ఉండదు అని అంటారు. లోకంలో మెప్పు ఉండదు అంటారు. మెప్పు అనేది నాకు నన్ను ఆదరించారు అని గుర్తింపు లేకుండా పోతుంది. అక్కడ ప్రాప్తం లేదు, ఎరుక కూడా లేదు. ఒకవేళ ఎరుక ఉన్నప్పటికీ కూడా దానికి తాను ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఏమి చేయలేనప్పుడు ఎరుక నిలిపినవాడు కాదు. ఎరుకను నిలుపుకోవటం ఎట్లా ఉంటుంది అంటే లోకంలో ఏదైనా ప్రతిగా పొందిన సహాయానికి ప్రతిగా అవతల ఏదైనా ప్రవర్తించగలిగితే అప్పుడు ఎరుక నిలిపినట్లు అవుతుంది. ఇక్కడ అటువంటి తీరు కూడా లేదు. గుర్తింపు ఉండి మళ్ళీ ప్రతిక్రియ చేయలేకపోవటం, ఎదురు మళ్ళీ సహాయం చేయలేకపోవటం, అటువంటిది కూడా కష్టం లేదన్నారు. అందువల్ల ఏమవుతుంది? ఇక్కడ ఆత్మతో పోల్చుకుని ఏమవుతుంది? నిరంతరంగా ప్రవర్తన అయితే అప్పుడు అది ఉనికి యొక్క ఈశావాస్యం. దానికి స్వయంభూ పరిభూ అని చెప్పి, స్వయంభూ అంటే స్వయం భవతి ఇది స్వయంభూ, పరిభూ పరితః భవతి, పాలన చేసుకుని సాధన సిద్ధంగా కలిగేటటువంటిది ఒకటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు జీవులందరూ కూడా సాధన సిద్ధంగా అన్న ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు విద్య కావాలి. జీవులు అట్లా ఎందుకున్నారు అని ప్రశ్న వేస్తే రెండు పక్షాలుగా సమాధానం చెప్పాలి. ఒకటేమో మేమంటూ ఇట్లా ఉన్నాము, మేము అనుకుంటున్నాము, కష్టనిష్ఠురాలతో అవస్థపడుతున్నాం అని అనుకుంటున్నారు కనుక ఉన్నారని చెప్పాలి. వాళ్ళ రచన ప్రకారంగా, అధిష్టాన ప్రకారంగా అక్కడ జీవుడు అనేటటువంటిది దాన్ని వ్యక్తిగతంగా
ఒక్కొక్క ప్రాణి పేరు చెప్పినట్టుగా, ప్రాణి అంటే ప్రథితం ఆనయతి, ఉనికిని తెచ్చిపెట్టుకున్నటువంటిది కనుక ప్రాణి. ఉనికిని తెచ్చిపెట్టుకునేది ఏముంది? ఉనికి ఉన్న స్వరూపమే. అది తెచ్చిపెట్టుకోవటం అనే మాట తన ఎరుకలో, గుర్తింపులో ఇట్లా వస్తుంది. వ్యత్యస్తంగా ఉంది కనుక వ్యత్యస్తంతో పుచ్చుకుని దానిలో తేడా కనిపిస్తుంది. ఇది మనం గుర్తించవలసినటువంటి విశేషం. అందువల్ల ఇట్లా విద్య అవిద్య. విద్య శబ్దానికి శబ్ద దర్శనములు, సచ్చైతన్య ప్రకాశని మాస విచారణ జ్ఞాన సమృద్ధి. దాన్ని చైతన్యవంతం చేసుకోవటం అనేది విద్య స్వరూపంలో అయి ఉంటుంది. సాధకుల పక్షంలో, ఇంకా సామాన్యుల పక్షంలో ఎక్కడైతే ఇప్పుడు దాన్ని ఒక వ్యక్తిగతంగా తీసుకొని వేరువేరుగా జీవులు అని ఎప్పుడు అనుకుంటున్నామో, అనేక జీవులు ఎట్లా అనుకుంటున్నామో, బహు ప్రాణులను ఎట్లా అనుకుంటున్నామో, అక్కడ అది అవిద్య స్వరూపం. ఎందుకంటే స్వతసిద్ధంగా అది లేదన్నమాట. కనుక విద్య అవిద్య. సప్తదర్శనములు పూర్ణంగా ఉంటే, సప్తదర్శనముల ప్రయోగంగా ఉంటే విద్య, లేకపోతే అవిద్య అన్నారు. అవిద్య చేత బహుప్రాణులు, అనేక భూతములు అనేకంగా కలిగినటువంటివి అన్న అర్థం అక్కడ పలుకుతుంది. దానికి కఠోపనిషత్తులో చక్కగా యమధర్మరాజు చెప్తారు. దూరమితే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యతి జ్ఞాత. అవిద్యా జ్ఞాత అవిద్యా ఇది జ్ఞాత. విద్యా ఇది జ్ఞాత అవిద్యా ఇది జ్ఞాత. విద్య అని ఏ తెలియబడుతుందో, అవిద్య అని ఏ తెలియబడుతుందో, అవి రెండు కూడా అయితే ఈ రెండు కూడా దూరం, విపరీతం, విశూచి. శుచి అన్నారు విపరీతమైనటువంటివి, చాలా దూరమైనది. ఒకదానికి ఒకటి చాలా దూరమైంది. అవిద్యకు విద్య చాలా దూరమైంది. అంటే దోషంగా ఈరయ్యేది, దోషంగా గుర్తింపబడేది, ప్రవర్తన చేసేది. విద్యను ఊహించాలంటే కష్టమే. అవిద్యను ఉన్నదన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే లేదు కనుక ఉండేటట్టు చెప్పేది నేను ఎట్లా అనేది, ఎట్లా గుర్తించేది అన్నంత దూరం అది. అంత విపరీతం అది. విపరీతం అంటే ఉన్నదానికంటే చాలా వ్యత్యాసమైనది. విశూచి, విషబద్ధంగా, సూచనగా ఉన్నదన్నమాట. అంత దూరంలో విద్య అవిద్య రెండూ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా సాధకుల్లో కూడా సామాన్యుల్లో కూడా అసలు ఉనికి అన్నది అంటేనే, వింటున్నప్పటికీ కూడా, ఉనికిని గురించి చాలా వింటున్నప్పటికీ కూడా ఉనికిని గుర్తించడం తనకు దుర్భేద్యమైంది. ఎందుకు? ప్రవృత్తి చాలా బలీయమై ఉన్నది. ఇంద్రియాన్ని ప్రమాచీని హరంతి ప్రసభం మన. ఇంద్రియాన్ని అంటే అక్కడ జీవులు గ్రహించేటటువంటిది, జీవులు దాటుట అన్నటువంటి ప్రక్రియలో ప్రవర్తించడం చాలా బలీయమై ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది. ఒక విషయంలో బయట ప్రవర్తిస్తూ ఉంటే, ఉనికిలో ప్రవర్తిస్తున్నానా, విషయంలో ప్రవర్తిస్తున్నానా అన్న రెండు అంశములు ఉంటాయి.
ఉనికిలో ప్రవర్తించడం అనేది తనకు అమృతత్వం అయితే, విషయంలో ప్రవర్తిస్తున్నాను అనేది తనకు మరణం. అది తెలిసినప్పుడు దాని విలువని బాగా అభినందన చేస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు. అట్లా చెప్పడమే చాలా గొప్పది అన్నట్టుగా చేసి దానికోసమని నేను ఆగి ఉంటానట్టుగా అంటాడు. కానీ తన ప్రవర్తనలో ఉనికి కోసం ఉన్నటువంటి, ఉనికిలో ఉన్నటువంటి వీరులతో విషయంలో ఉన్నటువంటి వీరు అనే మాట దర్శనం చేయడం దాకా వచ్చేటప్పటికి చాలా దూరం అయిపోయింది. మళ్ళా ఎందుకు ఉంటుంది అంటే అంత తొందరగా గ్రహించేది కాదు. దానికి చాలా పొరలు అడ్డం ఉన్నాయి. చాలా పొరలు అడ్డంతో గ్రహింపుకే అర్థం కాదు. ఉనికిని గుర్తించడం చాలా కష్టంగా ఉన్నది. తను అంటున్నదేగా, సుసుఖం కర్తం అవ్యయం, చాలా సుఖమైనటువంటి, అంటే మనం సుఖం అన్నట్టుగా అర్థం చెప్పుకుంటాం, అంటే సులభమైంది అన్నట్టుగా. సుసుఖము, సుసులభం అనొచ్చు. అప్పుడు ఒక అక్షరం పోతుంది, ఛందస్సు రాదు. సుసుఖం అనకపోతే సులభం అంటే సరిపోతుంది, అప్పుడు అది సరిపోతుంది. అయినట్టు చెప్పలే. అక్కడ సుఖ శబ్దానికి కను అవధారణి అంటే శుభంగా తవ్వుకోవటం. సుసుఖం అంటే శుభంగా తవ్వగలిగినటువంటిది అని అర్థం. అవ్యయం, తవ్వి గ్రహించుకుంటే, తవ్వటం అంటే లోపల వెతికి తీసుకోవటం. వెతకటం అనేది అని అర్థం చెప్పలే, ఎందుకంటే తవ్వటం అనేది చెప్పారు. వెతకటం అంటే ఉన్నదో లేదో, ఉన్నదని ముందు తేలింది రావచ్చునే కదా, అప్పుడు నిజ ప్రయత్నం అని వస్తుంది. ఇట్లా కాకుండా త్రవ్వటం అంటే ఉన్నది, ప్రయత్నం చేస్తున్నాడు, తన ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు, అది తన జీవనంగా ఉన్నాడు, ఉండి గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దాన్ని ఇప్పుడు ఏమన్నారు, శుభంగా తవ్వచ్చు. ఎందుకంటే కొండ మీద కోతిని బట్టి రావక్కర్లే, ఎక్కడికో స్వర్గానికి పోవక్కర్లే, ఎక్కడో వైకుంఠానికి పోవక్కర్లే, ఎక్కడో నరకానికి పోవక్కర్లేదు. తాను తన స్థానంలో ఉన్నవాడే తన స్థానాన్ని దర్శనం చేయాలి. అది చాలా కష్టంగా ఉంది. తాను తన స్థానంలో ఉన్నవాడే దర్శనం చేయటం అనేది చేట కావటం లేదు. అందరూ ఏం చేస్తున్నారు, తాను పరస్థానంలో ఉండి దర్శనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. దీనిలో ఎట్లా కుదురుతుంది కాదు. అంటే రిమోట్గా ఉన్న ఆ తీరు వేరు. రిమోట్ అంటే ఎక్కడో ఉండి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, ఆ తీరు వేరు. ఇది ఎట్లా ఉంది, అట్లా కాదు. తాను ఆ స్థానంలో ఉండియే గుర్తించలేకపోతున్నాడు, దాన్ని ఆధారంగానే ఉనికిని గ్రహిస్తూ ఉనికిని గుర్తించలేకపోతున్నాడు. ఇది ఇక్కడ అవిద్య యొక్క స్వరూపం. ఇది చాలా విశేషమైంది. మనిషి ఇట్లా ఎన్నో జన్మల తర్వాత అని అంటారు. బహునాం జన్మనామంతే. పదవులు అర్థం కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. జ్ఞాని దృష్టిలో ప్రతి పుట్టుక మరణం అనేటటువంటిది ఒక జన్మ కాదు అని 7వ అధ్యాయం 18వ శ్లోకంలో మనం అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ జన్మ శబ్దానికి జని ప్రాదుర్భావే ప్రకాశము వెలుగు అని అర్థం చెప్పుకున్నాం. దాన్ని ఒట్టి జన్మ అనంటే అప్పుడు ఆ ప్రక్రియను కేవలం భౌతికంగా చెప్పిన వాడవుతాడు. వెలుగు అన్నప్పుడు అది ఆధ్యాత్మికంగా చెప్పిన వాడవుతాడు. ఎన్నో జన్మల అంటే ఎన్నో వెలుగుల తర్వాత, అంటే జన్మలు అంటేనే ఎన్ని లెక్క పెట్టలేవు అన్నట్టుగా ఉంటుంది.
ఎన్నో వెలుగుల తర్వాత అంటే అంటే ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నంలో తెలుస్తోంది అనుకుంటున్న వాడికి అవగాహన అవుతోంది అనుకున్న వాడికి అవగాహన కావటం లేదు. సమర్థ ఎందుకంటే వేరే పైన లక్షణాలు ఏమున్నాయో అవన్నీ తనకు ఆత్మలక్షణాలు కావు. అంటే ఏదో తనకే తెలియని వినయం, ఇవన్నీ మంచి లక్షణాలు అనుకుంటున్నవి. తనకే తెలియని తన మీద తనకు అధికారం అంటే ధారణ అని, తన మీద తనకు అధికారం అని, దాన్ని మళ్ళీ అధికారంలో కమాండ్ చేసి ఆ కమాండింగ్ అనేది ఒకటి పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ అది తనకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాన్నే అనుభవిస్తాడు, దాన్నే అభ్యాసం చేస్తాడు. ఇంకా ఈ కామక్రోధల మోహములు అనేటట్టు మనకు తెలిసినటువంటి దుర్లక్షణాలు, దుష్ట లక్షణాలు. మంచి లక్షణాలు అన్నట్టుగానే తన ఇంద్రియముల మీద తనకు అధికారం ఉంది, అట్లాగే తన వారి యందు తనకు అధికారం ఉంది, తన పరిశ్రమలందు తనకు అధికారం ఉంది అన్నట్టుగా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతుంటే అది తనకు బయట చేసిన ప్రయత్నంగానే ఉంటుంది. తన గురించి తాను బయటగా చేసిన ప్రయత్నంగా ఉంటుంది కానీ తన గురించి తాను తన యందు చేసినట్టుగా కాదు. అసలు ఇంద్రియములలో వ్యక్తం కావటమే, వాగింద్రియంలో వ్యక్తం కావటం, మిగతా ఇంద్రియాల్లో వ్యక్తం కావటంలోనే ఆ తేడా కనిపిస్తుంది. తాను తనకు ఒదిగి ఉండుట అన్న దాని మీదనే చాలా విశేషంగా ఉంటుంది. అది ఎంత విశేషంగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి తాను ఏం చేస్తాడు, ఒక జన్మను దాటుతాడు. అంటే ఒక విలువను దిగమింగి వెళ్ళిపోతుంటాడు. కంప్యూటర్లో వాడు చూపిస్తారు కొన్ని, ఒక దాని నుంచి ఇంకో దానికి ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది, ఇట్లా తీసుకెళ్ళి మింగేస్తుంటుంది, పడేస్తుంది, మింగేసినట్టుగా చూపిస్తుంటుంది. అది కింద బల్బ్స్లో చూపిస్తుంది, ఒక్కొక్కటి కలుపుకుంటూ వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అట్లాగూ ఒక్కొక్క విషయంలో ఉనికిని దిగమింగినట్లుగా, ఉనికి ఎందు తాను ఒదిగి ఉన్నట్టుగా, దిగమింగినట్టుగా ఈ పదములన్నీ బయట నుంచి అర్థం చేసుకోవటానికి వస్తున్నాం. దానికి ఒదిగి ఉన్నట్లుగా, ఆ ఒదిగి ఉన్నట్లుగా అనేది కూడా ఎట్లా ఉంటుంది, తనకే అనుభూతిలో తెలుస్తుంది. ఎంతో గొప్పగా వ్యక్తం చేసి చెప్పుకున్న తర్వాత తాను గొప్పగా వ్యక్తం చేసి చెప్పింది తనది కావటానికి చాలా వెలుగులు కావాలి. అంత వెలుగుల వరకు తనకు లోపల నుంచి ఆ గొప్ప విశేషాన్ని అందించినటువంటి అధిష్టాన అధ్యాత్మం నుండి అందిన దాన్ని తాను దిగమింగి అనుభూతిలో ఉండాలి. ఆ తర్వాత ఎక్కడో ఇంకో చోట ఇంకో వెలుగు వస్తుంది. ఆ స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు. ఒక వెలుగు ఇంకొక వెలుగు తన దర్శనం చేయటం అనేటటువంటిది తనకు అది క్రమంగా జరుగుతూ ఉంటుంది. అది సన్మార్గంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా తన అనుభూతిని పొందుతూ ఉంటాడు. ఇది విద్యతో పోల్చినటువంటి విశేషం. విద్యతో పోల్చినటువంటి విశేషంలో చాలా గొప్పగా ఉంటుంది. ఏం గొప్పగా ఉంటుంది అంటే, బయట ఉపమానములతో చెప్పాలంటే ఉపమానములేవి ఉపమేయమును అందుకోలేనటువంటి ఉపమేయం కనుక అది కష్టతరమైనదే. కానీ ఒకంతగా శాఖాచంద్ర న్యాయంలాగా చెప్పుకుంటే, బాగా ఆకలి కొన్నవాడు ఒక్కొక్క ముద్ద లోపల వేస్తూ ఉంటే అప్పుడు ఆకలి తీరి తను ప్రాణం కుదురుకుంది అని ఎట్లా అనుకుంటాడు. ఇట్లా అనుకోవటంలో తను ఏం వ్యక్తం చేస్తున్నాడో ఇటువంటివి ఎన్నో విషయాల్లో మనకే తెలుస్తూ ఉంటుంది. ఏదో తనకు లేని అవాంతరం వచ్చేసింది, ఇతరుల వల్ల అడ్డంకు కలిగింది అని దాని మీద ప్రయత్నం చేసుకుంటూ వెళుతూ ఉంటే
అవతల బయట సర్దుకుంటే తన పని పూర్తి అయినట్లు. అక్కడ దాన్ని సిద్ధింపజేసుకున్నట్లు. ఇంకో చోట ఎట్లా ఉంటుందంటే, మరి తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచి ఇవ్వటంలో వాళ్ళు అందుకున్నటువంటి ఆ తేజస్సును చూసినప్పుడు తనకు ఎట్లా ఉంటుంది, తనకు తన ఉనికిని ఇంకా గొప్పగా దర్శించినట్టు అవుతుంది. అది అట్లా కాకుండా నేను చెప్పినందువల్ల వాళ్ళు పొగిడారు, ఎదిగారు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సాంసారికం అయిపోతుంది. నీ పిల్లల్ని పెంచాలనుకున్నా అంటే కూడా నిజానికి సంసారంలో కూడా తన పిల్లల్ని పెంచినప్పుడు కర్తృత్వాన్ని పెట్టుకోడు. కనుక ఈ కర్తృత్వం అనేది కూడా ఇంకో పదం. కర్తృత్వం ఉండని, భోక్తృత్వం అని ఇటువంటి పదములు కొన్ని ఎట్లా ఉంటాయంటే, అవునవునంటూ కాదనేటటువంటి పదముల్ని దాటాలి. అది ఒక్కొక్క విషయంలో ప్రవర్తించేటప్పుడు, ఒక్కొక్క సంఘటనలో ప్రవర్తించేటప్పుడు మనకి ఉనికి అందినట్టుగా ఒక జన్మ అయినట్టు, ఒక వెలుగు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఎట్లా ఉంటుందంటే అది లోపల నుంచి బయటికి వ్యక్తం కావటం. ఇందాక తను ప్రవచనం చెప్పడంలో బయటికి వ్యక్తం కావటం, వచ్చినప్పుడు తాను గుర్తించడంలో దాన్ని ఆ ముద్ద తింటూ అనుభవిస్తూ ఉంటాడు కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటనలో తనకు అవుతుంది చెప్పుకున్నాము. అట్లాగే ఇక్కడ కూడా తనకు తన సంఘటనలోనే ప్రవర్తించేటట్లుగా ఒకప్పుడు ఉన్న అనుభూతి కంటే ఇవాళ ఇంకొంచెం గొప్ప అనుభూతి రావటం అనేటటువంటి ఆ అనుభూతి ఎట్లా ఉంటుందంటే సుఖమని, అంటే శుభంగా దాన్ని తవ్వాడు. శుభంగా తవ్వటం అంటే ఎట్లా ఉంటుంది, దానికి ఇతర పరికరం లేకుండా. ఇతర పరికరం అంటే ఇంకొక విషయంతో పోల్చి కాకుండా. ఇది కూడా దర్శనం అన్నారు. అంటే బయట సంఘటనలో తిరుగుతున్నప్పుడు సంఘటన ద్వారా తాను పరిపక్వం చెందాడో, పరిణతిని చెందాడో, లేక తన ద్వారానే పరిణతి చెందాడో అన్న అంశాన్ని కూడా అది ఎట్లా ఉంటుంది, మామూలుగా చెప్తే ఎవరు తట్టి లేపి మనకు చెప్పినట్టుగా, గుర్తింప చేసినట్టుగా, తట్టి లేపి అద్దం బట్టి చూపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ అనుభూతుల్లోనే మనకు విద్య పక్వానికి వస్తుంది. అవిద్య తొలగటం అనే మాట అడుగుతుంది. ఇది జన్మనామంతే అనే మాటకి బహూనాం విషయానామంతే అని చెప్పలేదు. బహూనాం జన్మనామంతే, బహూనాం పుట్టుకానామంతే అనలే. ఈ మాట కూడా చెప్పుకున్నాం. సంస్కృత పరిభాషలో ఆధ్యాత్మిక పరిభాషలో జన్మ అనే పదం ఉంది కానీ పుట్టుక అనేది లేదు. నా జాయతే మ్రియతే. అక్కడ మ్రియతి అంటే ప్రాణత్యాగం కరోతి అని. ప్రాణత్యాగం అంటే పొందాను అన్నటువంటిది. బయట నుంచి నేను పొందాను, ప్రసితం ఆనయతి, నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు పొందాను అన్నటువంటి దాన్ని మ్రియతే, త్యాగం చేస్తాడు. తన దగ్గర అందింది, బయట నుంచి అందలేదు అన్న అనుభూతి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ప్రాణత్యాగం అవుతుంది. మామూలుగా ప్రాణత్యాగం అంటే అంతకుండా వెళ్ళిపోయిందని వేరే సంగతి, అది సామాన్యులకు విశేషం. సాధకుడిలో అందుతూ ఉన్నప్పుడు ఇట్లా అనుభూతిని పొందుతాడనేది. ఇదివరకు తను పడిన తిప్పలు అన్నిటిలో కూడా ఆ తిప్పలతో పోల్చుకోకుండా, కష్టపడుతున్నాను అన్న కష్టంతో పోల్చుకోకుండా కేవలం తనతోనే పోల్చుకుంటూ, అది ఎట్లా తెలుస్తుందంటే శిశువు పుట్టినప్పటి నుంచి ఎదుగుతూ వస్తున్నాడు. ఒక యవ్వనం వచ్చిన తర్వాతనో, ఒక కౌమారం వచ్చినప్పుడు కానీ, చిన్నప్పుడు తాను ఏమి అవస్థపడి ఆ దశకు వచ్చాడో అది తనకు ఎంపికలో రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే అది తన దశను తానే ఎదుగుతూ వచ్చాడు.
దేహం ఎదగటమే కాకుండా దేహంతో పాటుగా తను గుర్తించే దశలో ఎదిగి వచ్చాడు. ఎదిగినప్పుడు తను గుర్తించిన తన దశను, ఈనాటి దశను మళ్ళీ వెనక్కి పోడు. గట్టిగా అడిగితే కౌమార దశ నుంచి బాల్యానికి మళ్ళీ వెళతావా అంటే వెళ్ళడు. కొన్ని బాల్య చేష్టల్లో తన ఇప్పుడు దర్శనం చేస్తాడు. బాల్య చేష్టల్లో తాను పొందిన అనుభూతిని బాల్య చేష్టలో గుర్తించలేకపోతే ఇప్పుడు అది బాల్య చేష్టలో గుర్తించి చేస్తాడు. ఇది బయట చేష్టగా మాట్లాడుతున్నాం, లక్షణంగా మాట్లాడకుండా. అక్కడే మనకు తేడా తెలుస్తుంది కొన్ని. ఇది ఎట్లా కాకుండా లక్షణంతోనే మాట్లాడితే, దర్శనంతోనే మాట్లాడితే చాలా తేడా వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా వెనుక గతం నాస్తి అని అంటే అర్థం లేదు. గతం అంటే విషయాలు పోయినాయి, అవి నాస్తిని కాకుండా విషయంలో తాను పొందినటువంటి ప్రాణమును విడుచుకుంటూ వచ్చేశాడు. అందువల్ల అక్కడ ప్రాణత్యాగం అయింది. అంటే చచ్చిపోవటం అని అర్థం మనకు చెప్పడం కాకుండా అక్కడ పొందిన దాన్ని వదిలేసి ఇప్పుడు ప్రాణములు ధారణ జరుగుతుంది అన్నమాట. ధారణలో ఎదుగుతూ వస్తున్నాడు. ధారణలో ఎదుగుతూ ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రాణమును అంటే పొందిన దాన్ని, ఉనికిని గుర్తించిన దాన్ని విడుచుకుంటున్నాడు. ఎట్లా విడుచుకుంటున్నాడంటే దానికి అందు గుర్తింపు కానీ, ఇంత కష్టపడ్డాని, ఇట్లా చేశారని, ఇట్లా చేశారని అర్థం కాదు. ఒకవేళ సింహావలోకనం అంటారు, అంటే వెనకనే దర్శనం చేసుకుంటూ పోతుంటే ఎట్లా వస్తుందంటే అక్కడ జరిగినటువంటి యుక్తిని గుర్తించుకుంటాడు, యుక్తిని నిలుపుకుంటాడు, కానీ జరిగినటువంటి విశేషం కాదు. సింహావలోకనంలో యుక్తియే జరుగుతుంది. ఏ తీరులో పెట్టుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, సుసుఖం చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే తీరును, యుక్తిని పెంచుకుంటాడు, అనుభూతిని కూడా పెంచుకుని అదనంగా అనుభూతి ఎక్కువగా తీసుకుని పొందిన దాన్ని, లేక ఎక్కువ ధారణగా పొందిన దాన్ని, ప్రాణధారణగా పొందినటువంటి దాన్ని తీసుకుంటాడు. అప్పుడు తనకు తన సాధన లైవ్గా అంటే జీవంగా, సజీవంగా వెళుతుంది. సజీవంగా వెళ్ళడంతో దాన్ని గుర్తిస్తుంటాడు. ఇది చాలా విశేషమైనటువంటిది. దానిలో పోతున్నప్పుడు మళ్ళీ అభిమానం రాదు, కానీ అహంకారం రాకూడదు. మళ్ళీ అహంకారం రాకుండా కమాండింగ్ అనేటువంటి చేసి ఇట్లా కమాండ్ అటువంటి చేస్తే అవి మళ్ళీ తనకు తను తుడుచుకునేదాకా అవి తనను బాధిస్తూ ఉంటాయి. తనకు అడ్డంకులే. బాధించడం అంటే మళ్ళీ వెనక్కిలాగా లోకంలో లాగా బాధించకపోవచ్చు, కానీ తనకు పురోగతికి అడ్డంకులు అవుతాయి అన్నమాట. అవి ఆ క్లాస్లో ఇంకా కొన్నాళ్ళు ప్రవర్తించాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంత కొంతకాలం ప్రవర్తించి మళ్ళీ ఆ తేడా గుర్తించుకుంటే దాన్ని తానుగా ప్రత్యేకంగా తన విశేషంగా విడిచేస్తే కానీ, గుర్తించుకుంటూ విడిచేసేస్తే కానీ అది మళ్ళీ పోదు. ఇది కూడా చాలా విశేషం అన్నమాట. అది మరి కొన్ని సంవత్సరాలే అవుతుందో, కొన్ని జన్మలే అవుతుందో, వాళ్ళ సాధన బట్టి, స్థితిగతులను బట్టి. స్థితి గతి అన్నారు. స్థితి అంటే ఉన్నటువంటి స్థితి, స్థిరం. గతి అంటే పోకడ. వాళ్ళ స్థితిగతులను బట్టి ఉన్నదాంతో ఎట్లా ముందుకు పోతూ ప్రవర్తిస్తుంటాడో అటువంటి స్థితిగతులను బట్టి అవుతూ ఉంటుంది. దీనికంతా కారణం ఏమిటంటే అవిద్య కారణమా అంటే, మళ్ళీ అవిద్య అంటే విద్య శబ్దానికి ఎట్లాగైతే సప్తదర్శనములు పెట్టుకున్నాము, నా సప్తదర్శనాన్ని ఇది అవిద్య. అక్కడ సప్తదర్శనములు లేదు. అంటే తను తాను చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటి చేత కావటం. ఎందుకు తనకు తన ఉనికి స్వరూపం అంతట్లేదంటే తను తాను చైతన్యవంతం చేసుకోవటం చేత కావట్లేదు. చైతన్యవంతం అధిష్టానం వల్ల అవుతున్నప్పటికీ కూడా అది తనకు ప్రకాశించడం లేదు. కానీ లేకుండా వేరే ప్రకాశాన్ని చూసుకొని విషయాత్మకంగా ఏ చురుకుదనమును, లేకపోతే చెప్పినట్టుగా ఏ కమాండింగ్ వాయిస్ను, లేకపోతే ఇట్లా చేతకానితనాన్నో, లేకపోతే అంత బాగా చేసిన గొప్పగా పొందాలని ఒక అనుభూతియో అక్కడ ఆగిపోకూడదు. అర్థమవుతుంది. ఇట్లాగైతే తల్లిదండ్రుల దగ్గర
తాను పుట్టినవాడు అయినప్పటికీ వాళ్ళ దగ్గర తనకేం అధికారం ఉంది? ఏమి లేకపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? లోకంలో ఎట్లాగైతే వాడు ఆ ఇంటికి పుట్టాడు కనుక దానికి వానికి వారసుడు అంటే మరి అభిమాన అహంకారాలకి వారసుడే, విషయాలకి వారసుడే, ధనానికి వారసుడే అన్నట్టుగా కాకుండా ఇంకెట్లా ఉంటుంది? వాళ్ళ సంస్కారానికి కూడా వారసుడే అన్నట్లుగా అది తనకు ఉండి తనకు చాలా స్వేచ్ఛ కలుగుతుంది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేసినప్పుడు కూడా తన స్థానంలో తను ఉన్నాడని, తనకి ఎట్లా కావాలో జరగాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే అన్నట్లుగా ఎట్లా ఉంటుందో అట్లా అది అక్కడ ప్రవృత్తితోనూ విషయాత్మకంగా జరుగుతుంది. కానీ ఆ అనుభూతి తనకు ఈ సాధనలో బహునాం జన్మనామని అనేక వెలుగుల్లో తాను ఎదుగుతున్నట్టు చోట చూసినప్పుడు ఇది తనకు ఇట్లా ఇంగ్లీష్లో పేరెంటల్ అంటారు, తనకు మాతృస్థానం అంటే కొలత స్థానం. ఆ సంస్కారం తనకు అందటం అనేటువంటి తన లోపల నుంచే వస్తుంది. లోకంలో చెప్పినట్టుగా తల్లిదండ్రుల వల్ల ఎట్లా అనుకున్నామో, తల్లిదండ్రుల వల్ల అనుకోవటం ఎట్లా కేవలం బయట వ్యావహారిక జీవితంలో బాగా తెలుస్తుందో దానికి ఎవరు కాదని లేదన్నట్టు ఎట్లా అనుకుంటారో, అట్లాగే ఒక్కసారి ఆలోచన చేస్తే తల్లిదండ్రులనే దానిలో ఆలోచన చేసినప్పుడు కూడా తండ్రి గర్భంలో జీవుడు ప్రవేశించినప్పుడు తన సంస్కారంతో ప్రవేశించాడు. మళ్ళీ అక్కడి నుంచి తల్లి గర్భంలో వచ్చినప్పుడు కూడా కణము వాళ్ళ ప్రయత్నం వల్ల వచ్చిన తన సంస్కారంతోనే మళ్ళీ వచ్చాడు. అక్కడ తల్లి గర్భంలో ఎదిగినప్పటికీ కూడా తన సంస్కారంతోనే తను నిర్మాణం చేసుకున్నాడు. తన భవిష్యత్తు అంతా కూడా ముందు తనకు భౌతిక రూపంలో నిర్మాణం చేసుకున్నాడు. దానిలో నుండి ఆపరేట్ చేస్తాడు, దానిలో ఉండి ప్రయత్నం చేస్తాడు. తన భౌతికాన్ని ప్రక్రియకు ఎట్లా చేస్తాడు అంత తన క్రమమేది. అందువల్ల తల్లిదండ్రుల నుంచి స్వేచ్ఛ అనేది ఎట్లా వస్తుంది అనుకుంటున్నాడు, ఇది తనకు తనంది స్వేచ్ఛ కలుగుతుంది. తనకు సప్తదర్శనముల్లో తాను ఎట్లా ఎదగాలో అట్లా వెళ్ళడం అనేటటువంటిది అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ కానీ అది కల్పించుకున్నటువంటి ప్రక్రియ కాదు. అయితే అందువల్లనే మరి ఏదో చెప్పినట్టుగా నెమలికి ఆట ఎవరు నేర్పించారు, కాకికి కోయడం ఎవరు నేర్పించారు అని ఇట్లాగూ కొన్ని చెప్పుకుంటూ పోతుంటే ఎవరు నేర్పించారంటే మనం నెమలి యొక్క ఆటతో వచ్చి మాట్లాడుకుంటున్నాం, కోయిలకు కోయటంతో పోల్చుకుని మాట్లాడుకుంటున్నాం. అక్కడికే మనం చాలా వింతగా అది చాలా గొప్ప ప్రక్రియ, సహజ ప్రక్రియ అన్నట్టుగా అనుకుంటున్నాం. అది కోకిలకు కోత కాదు, నెమలికి నాట్యం కాదు. కానీ అది అవుతుంది తన సహజ స్వభావాన్ని బయటికి వ్యక్తం చేసుకుంటూ చేసినటువంటి స్వరూపం. అయితే చాలా దూరమే అయినప్పటికీ కూడా జరిగేది మాత్రం అదే, చాలా దూరమైనా జరిగేది మాత్రం అదే. అట్లాగే సామాన్య మానవుడిగా దీని తర్వాత కూడా ఆ మానవ ప్రక్రియ మానవుడిగా ఎదగటంలో ఇట్లా ఉంటాడు. గబుక్కని వాడిని తుడిచేసి వాడికి మానవ దేహం ఇచ్చామనుకుంటున్నాం మనం. అది ఎట్లా ఉంటుంది, ఓ తరగతిలో చేరాడు అనుకుందాం. బళ్ళో 7వ తరగతి 8వ తరగతి ఎట్లా ఉంటుంది. 7వ తరగతి గది వేరుగా ఉంటుంది, కానీ అన్ని గదులు ఒకటిగానే ఉంటాయి. ఇదివరకు 8వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు 8వ తరగతి ఎక్కడ ఉండేదో ఇప్పుడు ఆ గదికి వెళ్తాడు, అక్కడ పాఠం వింటుంటాడు, ఆ గదికి వెళ్తాడు, ఆ పాఠం వింటుంటాడు అన్నట్టుగా వెళుతున్నప్పుడు ఆ క్రమం ఎట్లా వెళ్ళిపోతుందో ప్రవాహంగా వెళ్ళిపోతుంది. ఎట్లాగో దాన్ని తరగతి అని చెప్పుకున్న తరగతి అంటే ప్లవన తరడం, దాటుట అనే గతి ప్రవర్తన. తరగతి అంటే తరగతి, దాటుట అనేటటువంటి గతి ప్రవర్తన తీరు అని. అది ఎట్లా ఉంటుంది, అట్లా దాటే ప్రవర్తనగా వెళుతుంటాడు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే బయట ఏం చేస్తాడు,
తన తరగతిని, తన దాటే పద్ధతిని, తాను ఎదిగే స్థితిని బయట విషయాల్లో ప్రయోగించుకుంటూ, బయట విషయాల్లో బయట రూపంగానే అనుభవించుకుంటూ పోతుంటాడు. అది కూడా విషయం. బయట విషయాల్లో క్రియాత్మకంగా చూపించుకుంటూ. అక్కడ ఈ వాక్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు చేస్తూ అనేటటువంటిది అక్కడ ఎప్పుడు జరుగుతుంది? నేను ఉన్నాను అనే దాన్ని ప్రయోగం చేసుకుంటూ ఉంటే చేస్తూ అనేటువంటిది బయటదైనా జరుగుతుంది. అట్లాగే తనకు బయట జీవితం, బయట బతుకంతా కూడా తను తాను ఎదిగించుకుంటూ వెళుతున్నటువంటి ప్రయోగంలోనే వెళుతుంటుంది. అయితే దాన్ని మళ్ళీ మరి చేస్తూ అని గుర్తిస్తున్నాడా, నేను ఉన్నాను గుర్తిస్తున్నాడా అనే వ్యత్యాసం ఎట్లా వస్తుందో, అట్లాగే బయట బ్రతుకుగా బతుకుతున్నాడా, లోపలి జీవంగా బతుకుతున్నాడా అన్న అంశము తనకి ఎప్పుడూ కూడా అనుభూతిలో దర్శనానిగా ఉంటుంది. అనుభూతిలో దర్శనంగా ఉంటుంది. అది ఎట్లా, దాని గమనం, స్థితి, గతి ఎట్లా ఉంటుందనంటే, అక్కడ చేస్తూ అన్నట్టు ప్రక్రియలో జీవనం సాగుతుందో, నేను ఉన్నాను అన్నటువంటి గుర్తింపులో జీవనం సాగుతుందో మనిషి గుర్తించలేకపోవటం అనేది ఎట్లా ఉంటుందనంటే, అక్కడ అవి ఎట్లా ఉంటుందంటే, కణముల్లో, భౌతికమైన కణంలో తన సంస్కారమును సంస్కరింపజేసుకుంటూ, దాన్ని పలికించుకుంటూ సమన్వయం చేసుకోవడం ఎట్లా ఉంటుందో, అట్లాగే దాంతో సమన్వయం చేసుకుంటున్నట్టుగానే వస్తాడు. దీనికి ఎవరు, వాల్మీకి యొక్క అంకురవాణి అని మనం ఒక చెప్పుకున్నాం. దానికి వాళ్ళు ఆ రెండు క్రౌంచములు. క్రౌంచ శబ్దానికి ఏది ఇట్లా వినాశం చెందేవి కాదు. క్రౌంచ పక్షులు ఎట్లాగైతే నీటి మీద నిలబడతాయి, నీటి మీద తామరాకుల మీద నిలబడతాయి. అవి అక్కడి నుంచి ఎగిరిపోగలవు, ఇంకా దానిలో మునిగిపోవు. రెండు అంశములు, మునిగిపోవు, ఎగిరిపోగలవు. అట్లాగే ఈ చేస్తూ అన్నటువంటి ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, కేవలం విషయాత్మకంగా మునిగిపోయేది కాదు, అక్కడి నుంచి లేచి ఉనికిని గుర్తించేటట్టుగా ఉంటుంది, అవకాశంగా ఉంటుంది. తను ఎప్పుడైతే భౌతిక దేహంలో, భౌతిక కణంలో తను తాను సమన్వయం చేసుకున్నాడు, పలికించుకుని సమన్వయం, కళ శబ్దే కళ నిమీలనే పలికించుకుని సమన్వయం చేసుకున్నాడు, అటువంటి ఆ ప్రక్రియలోనే క్రౌంచం అవుతాడు, అనే దశకు వస్తాడు. అది ఒక లక్షణం, సాధకునికి ఒక లక్షణం. అది విషయాత్మకమైనది మునిగిపోడు, అక్కడి నుంచి లేచి ఎగిరిపోతాడు. క్రౌంచపక్షి లేచి వెళ్ళిపోతుంది, ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, ఇంకో నేల మీద కూడా వాళ్తుంది. నేల మీద వాలినా తనకు భేదం లేదన్నట్టుగా తను ఎట్లా ఉంటుందో అట్లాగే తను లేచిపోతాడు. అట్లాగే నేను ఉన్నాను అనేది కూడా ఒక క్రౌంచం ఉన్నారు. అది ఎటువంటి క్రౌంచం అంటే, మరి భౌతికంగా జీవుడు పోతున్నప్పుడు వానికి అధిష్టాన స్వరూపంగా తను ఉన్నప్పటికీ కూడా వాడు మునిగిపోయినా వాడితో ఈ నేను ఉన్నాననే గుర్తింపు మునిగిపోదు. వాడిని తను కూడా లేచిపోతుంది. ఈ విధంగా ఇది క్రౌంచం. అంటే ఈ రెండు క్రౌంచములు, ఈ రెండు మిథునములు అన్నారు. మిథునం అంటే ఈ రెండింటికి స్నేహం ఉన్నది అన్నమాట. ఎవరికి చేయుట అనే దానికి ఆ క్రౌంచమునకు, నేను ఉన్నాను అనే క్రౌంచమునకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహం ఎటువంటిది అంటే, మనం ఆ పుస్తకంలో చెప్పుకున్నది ఎట్లాగంటే, నేను ఉన్నాను అనేది వ్యక్తం కావటానికి, జీవుడికి వ్యక్తం కావటానికి చేస్తూ అనేటటువంటి ఆ ప్రక్రియ ఒక రంగస్థలం అని. ఈ విధంగా స్నేహం రంగస్థలంలో ఏదైనా రంగీగత ప్రవర్తన జరుగుతోందంటే అది ఉనికిని వ్యక్తం చేసే ప్రవర్తనయే ఉంటుంది అని అందువల్ల ఉనికి కోసం ఆశ్రయించింది చేస్తూ అనేటటువంటి ఉనికి కోసం నేను ఉన్నాను అని ఈ క్రౌంచమును ఆచేస్తుంది. ఈ విధంగా రెండు క్రౌంచములు కూడా మిథునములు అన్నారు. ఆ వాక్యంలో క్రౌంచ మిథునాత్ ఏకమవధీహ, యత్ క్రౌంచ మిథునాత్ ఏకమవధీహ అన్నాడు. క్రౌంచ మిథునం అని, ఆ క్రౌంచ మిథునం అనేటటువంటిది
దాన్ని మామూలుగా ప్రసిద్ధార్థంలో ఏం చేస్తారంటే ఆలు మగలు అన్నట్టుగా అర్థం చెప్పేస్తారు గౌక్కున. ఆ రెండు స్పష్టంగా ఉంటాయి. ఆ ఉన్న చోట రెండు కలిసి ఏం చేస్తాయి, రెండు కలిసి ప్రవర్తిస్తాయి. దేనింత ప్రవర్తిస్తాయి, దానికి ఒక ఏకం అనే ఒక లక్షణం ఉంది. మిథునమునకు ఏకం అనే అంటే ఒకటి అని. మిథునం అంటే ప్రసిద్ధంలో రెండే అర్థం చెప్తారు, అంటే మగ ఆడ. ఆ రెండింట్లో ఒకదాన్ని నువ్వు కొట్టావు అంటాడు అని ప్రసిద్ధార్థం. అట్లా కాదు, ఆ రెండింటికి ఏకం అనేటటువంటి ఒక లక్షణం. ఏతీతి ఏక అని అంటే దానిలో సిద్ధించేది ఒకటి. ఆ రెండింట్లోనూ రెండింటి సమన్వయంలో సిద్ధించేది ఏదంటే ఉనికి గుర్తింపు సిద్ధించుకుంటూ ఉనికి దానిలో లీనమైపోతుంది చేయటం అనేటటువంటిది. దీన్ని 84 లక్షల జీవరాశుల గర్భాల్లో చేసుకుంటూ మన మానవ జన్మలో అనేక కోట్ల మానవ జన్మలు ఎత్తిన తర్వాత ఈ ప్రక్రియకి అవగాహనకు వస్తున్నటువంటి మనిషి అంతదాకా వస్తుందో కూడా ఏమైంది, ఈ విషయములన్నీ పోయినాయి అన్నాం. ఎక్కడికి పోయినాయి, ఉనికిని నిలుపుకోవటంలో లీనమైపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఉనికి ప్రయోగానికి వచ్చినాయి. ఉనికి ప్రయోగానికే తను కూర్చున్నాడు. దీని భ్రాంతి భ్రము చరణే ధాత. అది కూడా చలనం అంటే ఉట్టిన అటు ఇటుగా పోవటం అనే కాకుండా ఆ చలనం ఎట్లా ఉందంటే ఉనికికి ప్రయోగపు చలనం ఇచ్చాడు. బయట ప్రయోగానికి చలనం ఇచ్చి తర్వాత దాన్ని తనలోకి తీసుకున్నాడు. ఆ ప్రక్రియ ఎంత ఎట్లా ఉంటుందంటే, మరి జయ విజయులు శాపమును పొందితే 3 జన్మల్లో కూడా స్వామి వెళ్ళి అవతరించి వాళ్ళని సంహరించి తీసుకున్నాడు. సంహరించి చంపేని మన అర్థం చెప్తారు. అట్లకంటే వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళు ఒక ఇట్లా ఇది ఇచ్చారు, ఏమని జన్మనెత్తే లోపల ఒక విశేషంగా ఒకటి ఇచ్చారు. ఏమిచ్చారంటే మరి భక్తుడుగా 7 జన్మల కంటే రాక్షసమైనా సరే 3 జన్మల్లో తొందరగా నీకు చేరుకోవాలని ఎట్లా ఉన్నారో అందువల్ల ఏం చేస్తారు వాళ్ళు అంటే ఇంకా భక్తులుగా ఊహించే దానికంటే కూడా స్వామిని ఎక్కువగా తరించారు వాళ్ళు ఆ 3 జన్మల్లో కూడా. దానికోసం ఎన్నో చేశారు. దానికి ఎట్లా ఉంటుంది అంటే ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తే కానీ స్వామి వచ్చి తీసుకెళ్ళిపోవడం తనను అని అన్నట్లుగా. అది క్రూరం అనే మాట ఎట్లా ఉంటుందంటే విషయాత్మకంగా అని అర్థం. అక్కడ అట్లాగే విరోధ బుద్ధి ఏవ హరిం ప్రయామి అని అంటాడు రాముడు. విరోధ బుద్ధి చేతనే హరిని పొందుతారండి. ఇక్కడ హరి శబ్దానికి తను తాను తీసుకోవటం అని అర్థం వస్తుంది. ఇప్పుడు చేస్తూ అనే ప్రయత్నంలో నేను ఉన్నానని తను తాను తీసుకోవటం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. అది తీసుకుంటూ నేను ఉన్నానని అయిపోతుంది. ఎట్లాగైతే విస్తరలో అన్నం పెడితే తినేస్తే ఏమైంది, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి తనలో లీనమైపోయి అక్కర్లేదు అవతలికి వెళ్ళిపోయి తనకు ఎట్లాగైతే రక్తంలోకి ఇది చేరుతుందో, తిన్న ఆహారం చేరుతుందో ఆ విధంగా తనలో లీనం చేసుకున్నాడు. అలీనం చేసుకున్నందువల్ల అవి అదృశ్యమైనవి, నాశమైనవి అంటారు. నాశం కావటం అంటే చచ్చిపోయినాయి, చంపేసిన అర్థం కాదు. నశ ఆదర్శని కనపడకుండా పోయినాయి. ఇన్ని విషయములు కనపడకుండా పోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది, తనకు తన స్వరూపమే మిగిలింది. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఇంకో విధంగా చెప్పుకున్నప్పుడు ఏంటి చెప్పుకున్నాం, ఒక విషయం అయిన తర్వాత విషయం పోయిన తర్వాత అంటాం మనం. విషయం నాశనం అయిపోయింది, కనపడకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక ప్రయత్నము దాంతోనూ ఇంకా ఎట్లా ఉంటుంది, తన ప్రక్రియ ముందు జరుగుతూ పోతుండాలి. అందులో ఏం చేశాడు, ఇంకో విషయాన్ని కల్పించుకున్నాడు అని అంటాం. ఆ కల్పన తన వల్లనే జరుగుతుంది. ఎందుకు, తనకే తెలుస్తుంది. ఏ దశలోంచి ఏ దశకు పోతున్నాడో తనకే తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం బయట బతుకుగాను బయట విషయాలుగా మాట్లాడుకుని చెప్పుకుని అక్కడి నుంచి లాగి ఇక్కడ దాకా తీసుకుంటే ఇప్పుడు ఇది అర్థమవుతుంది. అంటే నిజానికి ఇప్పుడు తప్పు చేస్తున్నాడా నిజం చేస్తున్నాడు అంటానికి అక్కడ భ్రాంతి అనేది లేదని చెప్పాం. భ్రాంతి అనేది మనం అనుకున్నట్టుగా భ్రాంతి లేదు, చలనం ఉంది. ఒక విషయంలో ఎంత తీసుకోవాలో తీసుకున్నాడు, దాన్ని అయిపోయింది. దాన్ని తన ఉనికి ఎంత కావాలో తీసుకుని దాన్ని కనపడకుండా చేశాడు. ఆ ప్రయోగాన్ని కనపడకుండా చేసి ఇంకో ప్రయోగాన్ని కల్పించుకున్నాడు. ఇంకో ప్రయోగాన్ని కల్పించుకుని ముందుకు పోతున్నాడు. అంటే తాను ఒక దశలో నిజంగా చెప్పుకుంటే తప్పు చేసిన వాడు కాదు. అందుకనే భ్రాంతి లేదన్నమాట. భ్రాంతితో మోసపోయిన వాడు కాలే.
అక్కడ భ్రాంతి అనే మాట చలనం అంటే ఎట్లా ఉంటే అదా ఇదా తెలుసుకోలేకపోతున్నాడు, నిశ్చయం చేసుకోలేకపోతున్నాడు. కానీ నిశ్చయం చేసుకోలేకపోతున్నప్పుడు తన ప్రక్రియ చాలా గొప్పగా జరుగుతుంది. ఎంత గొప్పగా జరుగుతుందంటే ఆ మిథునము అనేటటువంటి 2 క్రౌంచ్ లక్షణాల్లో ఒకటి అవధి అన్నాడు. గుర్తించలేనటువంటి విధాన్ని దాన్ని చంపుకున్నాడు, గుర్తించాలి అనే విషయాన్ని చంపుకున్నాడు. అందువల్ల తాను ఇట్లా నీకు ఎక్కువ కాలం ఉండలేవంట. మా నిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ. శాశ్వతీ సమాహ అంటే శాశ్వతమైనటువంటి సమాహ అంటే నిశ్చలత్వములు. శాశ్వతమైన నిశ్చలత్వమును పొందలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే ఆ రెండింటి యొక్క ఆ స్నేహంలో ఏముంది? ఒకటే పలుకుతుంది. ఏం పలుకుతుంది? శాశ్వతమే పలుకుతుంది. అది ఏకం పొందేది. రెండింటి నుంచి ఒకటే పొందుతున్నాడు. అది ఇట్లా ఇందాకేం చెప్పుకున్నా, రెండింటి యొక్క స్నేహం ఎటు చెప్పుకున్నా మనం చేస్తూ అన్నటువంటిది దీన్ని నేను ఉన్నాను దాన్ని ఆశ్రయించింది. ఎందుకంటే తన యొక్క నైజము ఆ ప్రక్రియ, ఆ సాధన పోకడ వ్యక్తం కావాలంటే ఆ చేస్తున్నాను అనేటువంటి బయట రంగంలో వ్యక్తమవుతుంది. డ్రామా యాక్ట్ చేస్తే మనకు వీడియో ఎట్లా కనిపిస్తుంది అనుకుంటున్నాము, అట్లా తనకే కనిపిస్తుంది. తనకే డ్రామా, అది వీడియో తనకే అది కనిపిస్తుంది. అందువల్ల ఉనికిని ఆశ్రయించింది. ఉనికి వ్యక్తం కావాలంటే ఉనికి అభౌతికం, కేవలం అభౌతికం కనుక ఎవరికి వ్యక్తం కావాలి? జీవుడికి వ్యక్తం కావాలంటే చేస్తూ అన్న ప్రక్రియలోనే వాడికి ఎక్కువ వ్యక్తం అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ వ్యక్తమయ్యేటటువంటిది ఉనికి అనేటటువంటిది కేవలం వ్యక్తమవటం అనేటటువంటిది ఎవరి వ్యక్తమవుతుంది? చేస్తూ అన్నదానికి వ్యక్తమవుతుంది. చేస్తూ అనేటటువంటి ఎవరిని ఆశ్రయించి ఉన్నది? ఆశ్రయించింది చెప్తాను. ఉంటేగా చేస్తాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది? ఉనికిని ఆశ్రయించింది. ఉనికిని ఆశ్రయించి చేస్తూ ప్రవర్తిస్తుంది. చేస్తూ అనే దాని ద్వారా ఉనికి వ్యక్తమవుతుంది. ఇది రెండింటి యొక్క మైథునం అని చెప్పుకున్నాం, అంటే స్నేహం అని చెప్పుకున్నాం. ఆ స్నేహంలో ఏకం అవధి, రెండింట్లో పలికేది ఒకటే. ఎట్లా పలుకుతుందంటే చేస్తూ అన్నటువంటిది ఉనికిలోకి మాటిమాటికి లీనమైపోతుంటుంది. అందుకని ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇంతవరకు జరిగిన విషయాలన్నీ కూడా అది విషయ రూపాన్ని వదిలిపెట్టేసి నేను ఉన్నాను అనే స్నేహంలో తన ఉనికిని తీసుకున్నలోకి వెళ్ళిపోయింది. తనకు బయట రూపము నాశమైందంటే కనిపించకుండా వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయింది కనుక అప్పుడు ఏం చేస్తాడు? ఇంకోటి తీసుకుంటాడు. మన గబుక్కున చెప్పే తీరులో ఉంటుంది. ఆ పక్షాన్ని వాడు అవగాహన చేసుకోవటానికి మనం ఏం చేస్తాం? మళ్ళీ నేను ఉన్నాను అనేది ఇది వదిలిపెట్టేశాడు అనుకో, అప్పుడు మళ్ళీ ఇంకో విషయానికి వెళతాడని. ఇంకో విషయానికి వెళితే ఈ నేను ఉన్నాను అనేది ముందుగా వెళుతుంది. దాన్ని ఆశ్రయించి కానీ అక్కడ తను మళ్ళీ వ్యక్తం చేసుకోలేదు. చేస్తూ అనేది ఉనికిని ఆశ్రయించి కానీ వ్యక్తం చేసుకోలేదు. ఇంకో విషయం కూడా సంఘటన కానీ ఉనికిని ఆశ్రయించకుండా చేయలేదని చెప్పుకున్నాం. ఇది అంటే ఒక బోధను జీవుడి పక్షంగా చెప్పడం ఒకటి, జీవుడు సాధించవలసినటువంటి పక్షంగా చెప్పినప్పుడు కొంత తేడాగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ జరిగేది మాత్రం ఒకటి. అంటే చేస్తూ అన్న స్నేహంలో ఒక విధంగా చెప్తాం, నేను ఉన్నాను అనే స్నేహంలో ఇంకో విధంగా చెప్తాం అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేస్తూ అన్న ప్రక్రియలో చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది? అది పతనం అయిపోయింది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇంకో విషయానికి వెళతాడు జీవుడు. ఇంకో విషయానికి వెళ్ళినప్పుడు వీడు వెళ్లే ముందే నేను ఉన్నాననే అధిష్టానం అక్కడ ఉంటే అప్పుడు దాన్ని ఆశ్రయించి మళ్ళీ తాను వెదుగుతాడు అని చేస్తూ అనే పక్షంలో చెప్పుకున్నాం. ఈ నేను ఉన్నాననే పక్షంలో ఎట్లా ఉంటుంది అంటే దాన్ని ఏం చేసింది? తనలో ఆ చేస్తూ అనేటటువంటి దాన్ని అదర్శనం చేసి అక్కడ ఉనికి గ్రహింపుకే చలనం కలిగింది అని తీసుకుని ఆ స్నేహాన్ని తను కలుపుకొని అంటే జీవుడి యొక్క ప్రక్రియ నిజ ప్రక్రియను తీసుకొని అధిష్టానం ముందుకు వెళుతోందని చెప్పుకుంటున్నాం. ఇది నిజ ప్రక్రియ. ఈ నిజ ప్రక్రియను ఎప్పుడైతే మనం గుర్తించమో అప్పుడు గుర్తించనందువల్ల శాశ్వతీ సమాహ అంటే
ప్రతిసారి సరిగా జరుగుతున్నప్పటికీ కూడా తాను గుర్తించలేనటువంటి స్థితిలో జరుగుతున్నటువంటిది వికలం కావటం అని చెప్పను. సమాహ అంటే వికలములు అయ్యే స్వరూపములు. శాశ్వతి హి సమాహ, ఎప్పుడూ వికలం అవుతూనే ఉన్నాడు. ఇవన్నీ నువ్వు గుర్తించకపోతే నీకు త్వం అగమహ, దాన్ని చేరుకోలేవు. శాశ్వతి సమాహాన్ని చేరుకోలేవు. శాశ్వతంగా ఏమవుతుంది? సరైనటువంటి స్నేహం పెడుతుంది. స్నేహం ఎట్లా అవుతుందంటే, ఇది స్వామి చెప్పినట్టుగా వేరుశనగ కాయలు ఉన్నాయి, తింటున్నాడు. పొట్టు పోల్చుకొని కాయలు తింటున్నాడు, పొట్టు పోల్చుకొని కాయలు తింటున్నాడు, పొట్టు పోల్చుకొని కాయలు తింటున్నాడు. ఎట్లాగో అట్లాగే చేస్తున్న ప్రక్రియలో తన ఉనికి ఆశ్రయం అనేటటువంటి దాన్ని గుర్తించుకుంటున్నాడు. ఉనికి యొక్క ఆశ్రయం అనే తాను అనేటువంటి ఇంకో స్వరూప పొట్టును వదిలేస్తున్నాడు. తనకు బయట రూపంగా వచ్చినటువంటిది అన్నటువంటిది అట్లా ఎందుకు వదిలేస్తున్నాడంటే, దాన్ని ఎందుకు వదిలేయగలుగుతున్నాడు కూడా అంటే ఆ విషయాన్ని తనే ఎన్నుకున్నాడు కనుక. తనే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకొని దానిలో ఉన్నటువంటి విషయాత్మకమును పొట్టుగా వదిలేసి ఆ ప్రక్రియలో తన ఉనికిని గుర్తించడం అనేటువంటిది. ఎందుకు? ఆ స్నేహంతోనే వెళ్ళాడు కదా. ఉనికిని వ్యక్తం చేయడానికి రంగస్థలం చేసుకున్నాడు, ఉనికిని వ్యక్తం చేసుకుంటున్నాడు, ఆ రంగస్థలాన్ని దాటేస్తున్నాడు. చాలా విశేషంగా ఉంటుంది ఇది. ఇది ఇక్కడ చెప్పేటటువంటి విద్య అవిద్యల యొక్క ఇది. ఇట్లా లోకంలో కూడా చెప్తుంటారు, ఏదైనా చెప్పినా వినా చేసినా కూడా థింగ్స్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్ అని. ఒక రాత్రికి మనిషిలో పూర్తిగా మార్పు రాదు. ఎందుకు రాదంటే ఎన్నో విషయాల్లో, ఎన్నో జన్మలలో, ఎన్నో వెలుగులలో తను ఆశ్రయించిన దాంతో ఆ పొట్టు వదిలేసి వేరుశనగకాయ తిన్నట్టుగా ఆ పొట్టు వదిలేసి ఉనికి యొక్క దీన్ని అనుభూతిలోకి తీసుకోవటం. ఆ చేసుకోవటం అనేది అట్లా జరిగిపోతూ ఉంటే, అట్లా జరిగి వెళ్ళిపోతూ ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. అది దానికి లోకంలో విద్యగా వెళ్ళటానికి సాధన అని అంటారు. ఈ సాధనలో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు లోకంలో తీరికి సాధకుని తీరికి ఎట్లా ఉంటుంది? తాను ఎట్లాగే లోకంలో విషయాలని తానే కూర్చుంటాడు, ఎట్లాగో సాధకుడు అట్లాగే తన పరిసరములను, అంటే తను తిరిగేటటువంటి పరిసరాలన్నింటిలో కూడా ఇటువంటి సాంగత్యంలో విషయాలను కల్పించుకుంటాడు. అక్కడ తిరగాడుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ సాంగత్యంలో విషయాలు ఉన్నప్పుడు ఆ సాంగత్యంలో విషయాలు ఎట్లా ఉంటాయంటే సూటిగా అందేటట్లుగా తను ఓల్చుకోవటానికి సులభంగా అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మరి ఖర్జూరాలు ఉన్నాయి. ఎట్లా ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి. నోట వేసుకుంటే పళ్ళున్నవాడు కొరుకుతాడు, దాన్ని మళ్ళీ పళ్ళున్నవాడు గింజ తీసేసి అట్లా కొరికినవి తినేస్తాడు. దానికంటే ఇంకెట్లా ఉంటుంది? చిత్త కొడితే ఇంత ముక్కలు అవుతాయి. అది ఎట్లా తింటాడో వేరుగా ఉంటుంది. అది చేత కాకపోతే ఏం చేస్తాడు? దాన్ని ఇంకా పొడి చేసుకుని తింటాడు. అది తినేస్తాడు. ఆ పొడి చేసుకొని నవిలి తింటాడు. లేకపోతే కొంతమంది పొడి చేసుకొని తప్పరించుకుంటూ చేస్తూ ఉంటే దానిలోంచి ఆ తీపి వచ్చేసిన తర్వాత ఆ పుప్పిని ఉమ్మేస్తాడు. అని తీరు ఎట్లా ఉంటుందో అట్లాగే తాను బయట ప్రవర్తించుకుంటూ తననే ఒలుచుకుని తీసుకుంటాడు. అవగాహనకి యోగ్యంగా చేసుకుంటాడు. అది కూడా విశేషమే. చేయుట అన్నటువంటి ప్రక్రియలో అవగాహనకు యోగ్యంగా ఎట్లా ఉంటుందో అది తీసుకొని తాను అవగాహన చేసుకొని, అవగాహన అంటే అర్థమవుతుందా? అవగాహన అంటే అవగాహన తగినట్టుగా చేసుకుంటాడు. ఇది తన ప్రజ్ఞ. అంటే ఏ ప్రజ్ఞ అంటే తానే అవగాహన తగినట్టుగా దాన్ని ఒలుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇందాకేం చెప్పున్నాం? ఈ వేరుశనగల్ని పొట్టు తీసేసి తిన్నట్టుగా ఎట్లా చేసుకుంటున్నాడు అట్లాగే. అంటే దానిలో వేరుశనగలకి అవగాహన, పొట్టుకేమో బయటికి నెట్టేసేయడం అనమాట. ఆ ప్రక్రియలో చేస్తున్నప్పుడు ఏముంటుంది? బయట విషయాత్మకం ఉంటుంది, నేను ఉన్నాను యొక్క ప్రకృతి రెండు ఉంటుంది. మనిషి యొక్క జీవుడి యొక్క స్వరూపమే అది.
ఇలా చెప్పుకున్న తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? తల్లి ఏమో భౌతిక కణమునిచ్చింది, తన సంస్కారాన్ని తను తీసుకున్నాడు. రెండింటి సమన్వయంలో, రెండింటి స్నేహంలో, ఇది క్రౌంచ మిథునం. ఇది కూడా ఆ స్నేహంలో ప్రవర్తించుకుంటూ వాడి జీవితం అంతా అటే ప్రవర్తించుకుంటూ పోతుంటాడు. భౌతికాన్ని ఎటు తీసుకుంటాడు? వ్యక్తం చేయడానికి ఉపయోగంగా తీసుకుంటాడు. దేహాన్ని ఎటు తీసుకుంటాడు? తన ఉనికి యొక్క గ్రహింపును వ్యక్తం చేయడానికి దేహం వాడుకుంటాడు, అంతేగాని తినడానికి కాదు, తిని చచ్చిపోవడానికి కాదు. దేహాన్ని విడిచిపెట్టిపోయే లోపల ఎంతవరకు దాన్ని వాడుకోవాలి అంతవరకు వాడుకుంటాడు. ఆ వాడుకోవటంలో మరి వాల్మీకి చెప్పినటువంటి విశేషం ఏంటంటే, నువ్వు ఇంత చేస్తూ కూడా నువ్వు గుర్తించలేకపోయినావు. అందువల్ల ఏమవుతుంది? శాశ్వతి సమాహ నాగమగ, అంటే శాశ్వతంగా నీకు వికలం కానటువంటి స్థితిగతులే జరుగుతున్నాయి. నువ్వు చెదిరిపోయినటువంటివే జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు గుర్తించలేకుండా. ఎందుకు? అక్కడ శాశ్వతంగా జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుందే ఏకం, ఒకటే నువ్వు పొందేది. ప్రతి విషయం తర్వాత ఏం చేస్తాడు? ఆ విషయంలో ఉన్నటువంటి దోషాన్ని బయటపడేసి చేసి అక్కడ తన ప్రవర్తనలో ఏముందో దాన్ని తీసుకొని ముందుకు పోతున్నాడు. నేను అప్పుడు ఎట్టపోతున్నాడు? నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు చేస్తున్న తనలో సరిగ్గా చేసుకుని ఈ నేను ఉన్నాను అనే ఉనికిని గుర్తించడంలో ఎదిగి ముందుకు పోతున్నాడు. అవునా? కనుక ఇది శాశ్వతి సమహ. ఇవి ఎన్ని వస్తాయి? బహునాం జన్మనామంతి, ఎన్ని జన్మలు ఎన్ని విలువలు ఉన్నాయో ఆ జన్మలు బట్టి శాశ్వతి సమాహ అవుతుంది. సమాహ అంటే వికలం కానటువంటి ప్రవర్తనలు. తాను చెదిరిపోవటం లేదు కనుకనే ఏం చేశాడు? పురుగు జన్మ దగ్గర నుంచి పురుగు, పక్షి, మరి ఇంకా పిల్లి, ఇంకా పులి అని ఇట్లా ఈ విధంగా ఎన్నెన్ని తీసుకుంటూ వచ్చి అన్నీ వచ్చి మానవ జన్మ దాకా వచ్చాడు. వికలం కాలే, తను పోగొట్టుకోలే. ఆ జన్మలన్నింటిలో కూడా వాటిన్నిటిని కూడా ఆ భౌతిక దాన్ని ఒలిచేసుకొని అక్కడ తన ఉనికిని ఎట్లా పొందాలని అట్లా పొందే వచ్చాడు. అది ఎదిగున్నాడు. ఈ రోజున తాను గుర్తించడం ఎట్లా ఉన్నాడంటే ఎదిగిన స్వరూపంలో ఉన్నాడు. ఆ పైన బయట వెనకాల ఎందుకైనా ఇప్పుడు మనకు మరపులో కూడా లేవు. ఎరుకలో కాదు సరిగదా, మరపులో కూడా లేవు. అట్లాగే ఇప్పుడు ఇన్ని జన్మలు ఎత్తాం, మానవ జన్మలు ఎత్తాం, అది కూడా మనకు మరపులో లేవు కదా, ఎరుకలో కూడా లేవు. ఎరుకలో లేవు కదా, మరపులో కూడా లేవు. అట్లాగే పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని అయినాయో దాని ముందు ఎరుకలు లేదు. మన దృష్టి ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎట్లా ఉంటారు, తర్వాత ఎట్లా, ఇప్పుడు ఎట్లా ఉంటారు, తర్వాత ఎట్లా. ఇది చాలా పారమార్థికమైనటువంటి విషయం అది. అయితే మనం తెలియకుండా దాన్ని అనుసరిస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? తెలిసి అనుసరించాలి. అప్పుడు వస్తుంది ఇట్లా ఉనికిని చైతన్యవంతం చేసుకున్న దాన్ని తనకు ప్రకాశించడం అంటే అక్కడ ఉంటుంది. ఉనికిని ఎట్లా చైతన్యవంతం చేసుకున్నాడు? చేస్తూ అనేటువంటి బయట తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఉనికినే తాను చైతన్యవంతం చేసుకుంటూ వస్తున్నాడు. తెలియనటువంటి పురుగు దగ్గర నుంచి కూడా, ఇంకా తెలియనటువంటి పక్షి దగ్గర నుంచి, తెలియనటువంటి పిల్లి, తెలియనటువంటి పులి, తెలియని మనిషిగా కూడా తిరగాడుతున్నప్పటికీ తెలియని అనే మాట ఎట్లా ఉంటే తనలో తనకు ఏం తిరుగుతుందో, ఆ పరివర్తన ఏం తిరుగుతుందో తెలియటం లేదు. అంతేకాని తనకు తన పోకడలో, జీవన పోకడలో మాత్రం ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. అక్కడ చూసినప్పుడు ఏమవుతుంది? ఎవరి అండ వల్ల నేను ఇట్లా జరుగుతున్నది నాకు అని చూసినప్పుడు అప్పటికి మన పాటలు చెప్పినట్టుగా అనేక జన్మలచే కబళింపబడగా విషయములన్నీ విషమందించగా చలించనిదిగా భద్రమైనదిగా నిలుపుకున్నది నేనే. నన్ను నేనే చలించకుండా భద్రంగా నిలుపుకున్నాను అన్నాడు. అది చాలా గొప్ప విశేషం. తనకు ఇంకొక అండ లేదు. ఈ ప్రక్రియలో తను ఎదగటం అనేటి ఎదిగించేటటువంటి ప్రక్రియ తన దగ్గరే జరుగుతోంది. సృష్టి ఇదిగో ఇక్కడ వీడున్నాడు, ఈ ఎల్లయ్య, ఈ పుల్లయ్య, ఈ ఎల్లమ్మ, ఈ పోచమ్మ అని ఈ పేర్లు పెట్టి వాళ్ళని మనిషిని పెట్టి, లేకపోతే ఈ పురుగు, ఈ పక్షి, ఈ పిల్లి, ఈ పులి, ఈ సింహం అని పేర్లుగా పెట్టి, ఒక ప్రాణుడిగా పేర్లుగా పెట్టి
ఇంకా వీళ్ళందరికీ ఎక్కడో కైలాసంలో శివుడున్నాడు, ఎక్కడో వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడని, లేకపోతే జెరూసలేంలో పుట్టినటువంటి క్రీస్తు ఉన్నాడని, ఆయన చనిపోయినాడని, దేహం చాలించాడని, రాముడు పుట్టాడు, రాముడు చనిపోయినాడు, దేహం చాలించాడని, కృష్ణుడు పుట్టాడు, అవతారం చాలించాడని మనం అన్నా, ఆయన దేహం విడిచిపెట్టాలన్నా సరే మనకి ఎప్పుడు మళ్ళీ పుడుతుంటారని చెప్పినా, ఈ మాటలన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక నిజ ప్రక్రియని అందుకున్నంతగా చెప్పగలుగుతారు. అందుకున్నది అవగాహన చేసుకున్నది అవగాహనంతగా చేసుకున్నంతగా చెప్పగలుగుతున్నామే కానీ అది పరిమితమే కానీ పూర్ణత్వం కాదు. పూర్ణత్వంగా చెప్పిన స్వరూపం ఎట్లా ఉంటుంది? కేవలం తన స్వరూపమే. నేను అన్న గుర్తింపు యొక్క దీనికి విశేషం ఎట్లా ఉంది? అది ఉనికి యొక్క గుర్తింపు. నేను అనేది దేహంతో కాకుండా విషయాలతో కాకుండా తనకు ఉండుట అనే గుర్తింపు. ఉండుట అందుకని నేను ఉన్నానని వస్తుంది. నేను గుర్తింపు ఎక్కడుంది? ఉన్నానులో ఉంది. అంటే ఉనికిని గుర్తించడం. నేను చేస్తూ ఉన్నానన్నప్పుడు చేస్తూ కూడా ఉనికి గుర్తింపు, నేను కూడా ఉనికి గుర్తింపు, ఉన్నాను. ఇట్లా మన బతుకంతా జరుగుతుంది, జీవితం అంతా అట్లా జరుగుతుంది. ఇది విద్య. ఇది విద్య. దీన్ని గుర్తించలేకపోవడం అవిద్య. కనుక దాన్ని చైతన్య ప్రకాశ నివాస. ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. పురుగు నివసించింది, తన హోదాలో తనకు అందినంతగా నివసించింది. పక్షి నివసించి తన హోదాలో తనకు అందినంతగా నివసించింది. ఇంకా పులి, సింహము, ఎలుక, ఇక్కడ అన్ని ప్రాణులు, అట్లాగే పుట్టిన మనుషులందరూ కూడా తన హోదాలో అనుభవిస్తున్నాడు. అయితే వాటికి ఎట్లా ఉంది? క్రూరం వస్తే తనకు ఆకలి వేసింది అనుకొని ఆ ఆకలిలో ఇంకొక తనకంటే తక్కువ బలం కలిగినట్టు ప్రాణి దూకి దాన్ని చంపుకొని తినేసింది. ఆకలి తీర్చుకున్నాను అనుకుంటుంది. పిల్లి పట్టే పంది పట్టే మాంసము భక్షింపగా. ఎవరో కుక్క. ఎందుకు? దానికంటే దీనికి క్రూరం ఎక్కువ ఉంది కనుక. మాంసమాత్ర భక్షణాయ ఆత్మరూప తనను విడిచి. మాంసం అయితే తినేసింది, ఎవరో తను తిరిగిలే అన్నటువంటిగా జరుగుతుంది. అదంటే విషయాత్మకంగా విషయం జరగటం అనేటువంటి తెలుస్తుంది కానీ తన స్వరూపం తనకు అవగాహన కావటం లేదు. ఇది సమహ, చలించకుండా ఉండటం అనేటటువంటిది. అది నా అగమ, తన దొరకటంలే. ఇది శాశ్వతీ సమహ. పురుగు దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చినాడు అన్నీ కూడా శాశ్వతంగా తనకు వికలం కాకుండా తననే తీసుకుంటున్నాడు. బయట వదిలేశాడు, దేహాలను వదిలేశాడు, ఆ పక్షులను వదిలేశాడు, ఆ పులిని పిల్లల్ని అన్ని ఆ జంతుజాలం అంతా వదిలేశాడు, ఎన్నో మానవ జన్మలను వదిలేశాడు, మానవ దేహాలను వదిలేశాడు, అంత విడిచేశాడు. అక్కడ ప్రాణములు వదిలేశాడు. అక్కడ ప్రాణత్యాగం అంటే దాని ప్రాణత్యాగం అన్నారే కానీ మరణం అంటే ప్రాణత్యాగం చచ్చిపోవటం అని చెప్పలే. అక్కడ ప్రాణత్యాగం అంటే అక్కడ తాను ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో దాన్ని వదిలేసి ఇంకా ఎట్లా అవగాహన చేసుకోవాలనేదిలో ముందుకు పోతున్నాడు. చాలా గొప్ప విశేషం ఇది. ఇంకా తన బతుకంతా జీవితం అంతా కూడా అవగాహన స్వరూపమే కానీ బయట బతుకు కాదు. చెరకు రసం ఏం చేస్తాడు? దానిలో రసం ఉంటే నోట్లో నవిలి పిప్పి ఉమ్మేస్తాడు. పిప్పితో తినేటటువంటి కొన్ని దానిమ్మ అటువంటి తింటాడేమో, కొన్ని మరి బత్తాయి వస్తే దానిలో గింజలు చేదుని వదిలేస్తాడు. ఇవే దానిమ్మ గింజలు చేదుగా లేవు. ఇంకా చేదో బుర్రో మొత్తానికి ఇది వదిలేస్తాడు. అంతేనా? త్యాగాలనే వస్తాయి. ఆ త్యాగాలు కూడా అవి ఎట్లా ఉంటాయి? అటు ఇటు కాదు, ఇటు కాదు. దానిలో పీచు కూడా ఉంటుంది దానిలో, కానీ అంతగా పీచు ఉండదు. దానిలో నవ్వుతూ కొన్ని మింగేస్తాడు, తర్వాత దాన్ని కూడా పిప్పి ఉమ్మేస్తాడు. మనం చేస్తున్నది అది. ఇవన్నీ పిప్పి. ఏవి? ఈ బతుకులన్నీ, బయట బతుకులన్నీ కూడా పిప్పి. ఇందాక వేరుశనగలు కొలుచుకొని దాన్ని వదిలేసి లోపలికి ఉన్నది తింటున్నాడు. అది ఎట్లా వచ్చింది? కానీ చెరకు రసం అట్లా లేదు, చెరకు అట్లా లేదు. దాంతోపాటు నవిలి పిప్పిని వదిలేసేయాలి. అట్లా అనేకంగా మనకు మన స్థితిగతులను మనం బయట తినే ఆహారాలు కానీ బయట తినేవన్నీ కూడా మనకు అందిస్తున్నాయి. అందించి ఏం చేస్తున్నాయి?
అది తనను చేరి తన ఉనికికి చేరి ఆ విషయం వెళ్ళిపోతుంది. అట్లా అందించేటట్టుగానే తిన్నాడు. చెరకెందుకు తింటున్నాడు అంటే ఇది అందుకోవడానికి తిన్నాడు. తన దాకా తీసుకుని మొత్తం అట్లాగే తీసుకుని మింగితే నవిలి రసం తాగేసి దాన్ని మింగటం అనేటటువంటిది బయటగా మనం ఎట్లా చేస్తున్నామో అట్లాగే మన విషయాల్లో కూడా ఏం చేస్తాం, దాన్ని పూర్తిగా తీసుకున్నాం. విషయాన్ని పూర్తిగా తీసుకుని దాన్ని పిప్పి చేసి అవతల బారేసి తన ఉనికి తీసుకున్నాడు. ఎట్లా ఉంటుందో వేరుశనగలు ఒలిచినప్పుడు ఎట్లా ఉంటుంది, దాన్ని నోట వేసుకోకుండానే మొత్తం ఒలిచేసి అవతల బారేసి తిన్నాడు. ఎట్లాగో దానిమ్మ గింజలు తింటే ఎట్లా ఉంటుందంటే పైన మొత్తం తీసేసాడు. ఎంత నోటు వేసుకున్నాడు, దానిలో విత్తనం ఉంది. ఆ విత్తనాన్ని ఏం చేశాడు, దాంతో కూడా మింగేశాడు. అది కూడా లోపల పనికి వస్తుంది అన్నారు. అవునా? తినే ప్రతి పదార్థాలు ఎట్లా ఉంది, పీచు పదార్థం ఉంది అన్నారు. ఆ పీచు పదార్థం తింటేనే బయటకు వెళ్ళిపోవాలి. అట్లా దాంతోపాటు తినాలి. అప్పుడే మనం కూడా బాగా వస్తుంది, వెళ్ళిపోతుంది అని పీచు పదార్థం కావాలని తింటున్నారు. అంటే ఎందుకు తింటున్నారు అంటే పీచు పదార్థం అంటే అది ఎట్లా పోషణ చేస్తుందో అది బాగా గట్టిగా ఇస్తుంది, పోషణ ఇచ్చింది అనమాట. ఆ ఇస్తే దాంతోపాటు తీసుకుని అది ఇచ్చింది తీసేసుకున్నాడు, వదిలేశాడు. అట్లాగే చేస్తూ అన్నటువంటి దాన్ని ఏం చేశాడు, దానికి ఒక రంగస్థలంగా తీసుకున్నాడని చెప్పుకున్నాం. చేసుకుని ఏం చేశాడు, దాన్ని చేయుట అన్న ప్రక్రియలో ఉన్నాను అనే ఆశ్రయాన్ని తీసుకున్నాడు. తీసుకొని తను ఎందుకు చేస్తున్నాడు, బయట ఎందుకు తీసుకున్నాడు, ఒక విషయం కావాలి ఎందుకు పోతున్నాడు అంటే అక్కడ తన ఉనికిని ఎట్లా ఉందో చూసుకుందాం అని పోతున్నాడు వీడు అని, అందుకే పోతున్నాడు వీడు. కానీ వీడికి తెలియటంలా కోరిక తెత్తపోయినాడని. వీడికి ఏం కోరిక ఉంది, దాని ఎందుకు కోరిక, దాన్ని పొందాలనే కోరిక ఉందా, తను ప్రవర్తించే కోరిక ఉందా? ఇది క్రౌంచమా కాదా? దగ్గర చెప్పున్నాం. చేస్తూనే ఇప్పుడు ఉదాహరణకి ఒక తోటకూర ఉందనుకో, తోటకూరలో బాగా పీచు పదార్థం బాగా ఉంటుంది, ఇనువ బాగా ఉంటుంది అని దానిలో అవి ఉండే పదార్థాలు చెప్తారు. ఇప్పుడు తోటకూర ఎందుకు తింటున్నాము, తోటకూర కోసం తింటున్నామో అది దేహానికి అందించేటటువంటి విలువ కోసం తింటున్నామా, దేహానికి అందించే విలువ కోసం తింటున్నాం. అవి అట్ట తినేటప్పుడు ఎట్ట తింటున్నాం, అది కూడా తిని చెత్తని నోట్ల నవిలేసి చెత్తని వదిలేసి మరలా నెట్టి పారేసి రక్తానికి ఎంత తీసుకెళ్ళావో తీసుకుంటున్నాం. ఇంత చేసినప్పుడు ఈ రక్తంలోకి అది వెళ్ళినా కూడా నిన్న తోటకూర తినేసాం కనుక దానిలో ఉన్న ఐరన్ కంటెంట్ అదంతా మనకు వచ్చేసింది కనుక తినాల్సిన అవసరం లేదంటే లేదు, అది తాత్కాలికంగా. అట్లా ప్రతి తోటకూర దానికోసం తిన, మళ్ళీ పాలకూర తింటే ఇంకోటి విధంగా ఉంటుంది, ఇంకోటి చుక్కకూర తింటే ఇంకో విధంగా ఉంటుంది, ఇంకో దోసకాయ తింటే ఒక విధంగా ఉంటుంది. ఇట్లాంటి వీటిని మార్చుకుంటూ తింటూ ఉంటే దేహానికి ఎట్లా పట్టినట్టుగా ఉంటుంది అనుకుంటే ఇట్లాంటివన్నీ ఈ సిద్ధాంతాలన్నీ బయట తాళ్ళతో పోల్చుకుని చేశారు. అంతేగాని అవన్నీ కూడా తనకు ఇట్లా చేస్తూ అన్న ప్రక్రియకి ఒక క్రౌంచం. ఆ క్రౌంచం అంటే ఏం చెప్పిన, క్రౌంచపక్షి అంటే ఏం చెప్పిన అందాక, క్రౌంచపక్షి ఎట్లా ఉంటుంది, వచ్చి నీళ్ళ మీద తామరాకు ఉంటే దాని వాళ్తుంది, వాలి కింద నీళ్ళలో మునిగిపోదు, బయటికి ఎగిరిపోతుంది. అట్లాగే విషయంలో మునిగిపోకుండా బయటపడేటట్టుగా ఉండేస్తారు. ఇవన్నీ క్రౌంచపక్షులే. మన బయట తిరిగేదంతా కూడా క్రౌంచమే. అంటే మనం కష్టపడుతూ ఏవో అట్లయింది ఇట్లయింది కష్టపడుతుంటాం, దీనికి అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు ఏది ప్రయత్నం చేసినా కూడా నీవు అక్కడి నుంచి తరించి దాటడానికి అక్కడ ఏదో ఒక అనుభవాన్ని పొందడం కోసమే, ఉనికిని దర్శనం చేయడం కోసమే చేస్తున్నావు నువ్వు. అందుకనే ఒక చోట ఏం చెప్పున్నావు, ఏడుస్తున్నాడంటే విషయం అందలేదని ఏడుస్తున్నాడా, లేకపోతే విషయం అందలేదని ఏడుస్తున్నాడా, ఉనికి అందలేదని ఏడుస్తున్నాడా, అది తెలియాలి. అర్థమైందా? విషయంలో అట్లయిపోయింది ఏడుస్తున్నాడా, ఉండలేకపోతున్నా అని ఏడుస్తున్నాడా, ఉనికి అందలేదని ఏడుస్తున్నాడా, చాలా గొప్ప విషయం. అందువల్ల బయటవన్నీ కూడా అది కూడా క్రౌంచ స్వరూపమే. అంటే అది ఏం చేస్తుందంటే అది తనంతట తానే నిన్ను ముంచేదు, అది మునిగిపోదు, అక్కడి నుంచి ఎదుగుతావు, నువ్వు పైకి లేచిపోవచ్చు. క్రౌంచ పక్షి అయితే నీళ్ళని మునిగిపోదు, ఎగిరిపోతుంది. అట్లాగే అక్కడ అది ఎక్కడో మునిగిపోదు, నీకు అందించవలసిన పాఠం నీకు ఇచ్చేసి అది పిప్పి మనం ఎట్లా వదిలేస్తున్నావో ఆ తర్వాత వెళ్ళిపోతుంది. మనం వెళ్ళిపోతుంటే మనం అసలు మీకు తెలిసిన మల ద్వారా మనకు నోట్లలాగా లేదు,
నోరు ఎట్లా ఉంది మనకు కనిపిస్తుంది, ఇట్లా పెట్టుకున్నట్టుగా ఉంది. అది కిందికి వెళ్ళిపోతుంటే కూడా ద్వారం కూడా మనకు కనిపించదు. అంతగా దాన్ని విసర్జన అన్నారు, విడిచిపెట్టేయటం అంతే. అట్లా వెళ్ళిపోతుంది అది. వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయేట్టుగా ఇప్పుడు ఎట్లాగైతే మనం తినే పదార్థములన్నీ కూడా ఇట్లా తీసుకున్న దానిలో మలం వెళ్ళిపోయేది కూడా దానిలో ఉందిగా. అది ఇప్పుడు మలం తింటున్నాయిగా. మలం తింటామంటే ఆ మలం కాదు, మల ధారణే అన్నారు. ఎట్లా చేస్తుంది ఆ తోటకూర ఏం చేస్తుంది, ఇనుము ఆ పదార్థాన్ని ధారణ చేసి పెడుతుంది. పదార్థాలను ధారణ చేసి పెడుతుంది, అందువల్ల మలం అన్నారు. ధారణతో తింటున్నాం, ప్రతిదానికి ధారణతో తింటున్నాం. ఆ ధారణలో ఉన్నటువంటిది తీసుకున్నాం, ఆ పదార్థము వదిలేసాం అనమాట. అట్లే పీచు ఎట్లా అన్నాము అట్లాగే చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను అన్నప్పుడు పీచుని వదిలేస్తున్నాం. కావాల్సిన దాని తన స్వరూపంలో తీసుకుని ఎట్లాగైతే రావణాసురుడిని సంహరించి అన్నాడు, చంపేనకూడదు. సంహరించి అంటే వికలం కాకుండా తీసుకున్నాడు. అంటే రావణాసురుడు అన్నటువంటి తన ఆ రాక్షస జన్మ యొక్క విశేషణ అంతా కూడా నెట్టేసి తీసి పారేసి ఆ జీవుని తను తీసుకున్నాడు. ఎట్లాగో అట్లాగే తను హరియే తాను తీసుకునేవాడు. ఇది మనకు తెలియకుండా హరి ఎక్కడో ఉన్నాడని, అట్లాగే బంధం దానిలో ఉందని. ఉదాహరణకి హరి ఎక్కడున్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. బంధం ఎక్కడుంది, రావణాసురులో అని ఇద్దరిని చూసినట్టుగా చూసి మన దగ్గర కూడా అట్లాగే బంధం ఎక్కడుంది, చేస్తూలో ఉంది, చూస్తూలో ఉంది అన్నాడు. మరి హరి ఎక్కడున్నాడు, నేను ఉన్నానులో ఉందంటే అది ఎట్లా? నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నీ ఉనికి స్వరూపమే నీది అని చెప్పినప్పటికీ కూడా తనకు ఉనికి అంటే అర్థం కావటం లేదు. ఇది చలించకుండా ఉండేటటువంటి స్వరూపం. అది శాశ్వతంగా నీకు వెంటాడుతుంది. ముందుగా ఆత్మశబ్దం చెప్పుకున్నప్పుడు నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక, ఇది శాశ్వతం. కనుక ఇది చైతన్య ప్రకాశ నివాసం. ఈ నివాసం ఎట్లా ఉంది, ఈ నివాసంలో తెలియదు. నివాసంలో దాని నుండి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఏమిటంటే చేస్తూ అంటే ఏమిటో, ఉన్నాను అంటే ఏమిటి, ఇప్పుడు ఎట్లా చెప్పుకున్నాము. అది విచారణ చేస్తే విచారణ చేయగా అవతలది దాని స్వరూపం అది పోతుంది. అది దానికి నాకు అందేటట్లుగానే నేను కల్పించుకున్నా. అందుకని దేహాన్ని చెప్పుకున్నాం, సాధన అవకాశమును కూర్చేదిగా చెప్పుకున్నాం. బయట ఏ విషయాలు తీసుకుంటాడు, ఎవరికి ఏది కావాలంటే తీసుకుంటాడు అనేసారా, అంతేనా? ఎవరికి ఏది కావాలంటే ఏం కావాలి, ఇప్పుడు వాడికి కావాల్సింది ఏమిటో తన ఎక్కువ అంటే ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకుంటాడు, తన కోరిక తగినట్టుగా తీసుకుంటాడు. ఎట్లాగో అక్కడ కోరిక విషయాత్మక కోరిక కాదు, తన ప్రయోగానికి ప్రక్రియకి ఎట్లా కావాలో అటు తీసుకుంటాడు. ఇప్పుడు దాన్ని మన కోరిక అంటే ఏం చెప్పాము, మరి స్వీట్ తింటాం, ఈ కోరికని అదే ఇంకో కోరికని, ఆ కోరికకి అన్నిటి కూడా బయట అర్థం చెప్తారు. బయట అర్థం చెప్పేటప్పటికి అప్పుడు ఏముంది, దాన్ని క్రౌంచంగా చెప్పటంలా, అది నీటిలో మునిగిపోయే పక్షిలాగా. నీటిలో మునిగిపోతే పైకి వెళ్ళడం లేదు, క్రౌంచంగా చెప్పటం లేదు. అంటే బయట ప్రవర్తనని దీన్ని కూడా క్రౌంచంగా చెప్పటం లేదు, తన గుర్తింపు కూడా క్రౌంచంగా చెప్పటం లేదు. ఇద్దరికీ ఉన్నటువంటి స్నేహం కూడా అది స్నేహంగా చెప్పటం లేదు, అది భ్రాంతిగాను మోసంగాను మోసపోయేటటువంటిగా చెప్పుకుంటున్నారు. అవునా? అందువల్ల దూరమైతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత. అవిద్య కూడా దూరంగానే ఉంది, విద్యకు చాలా దూరంగా ఉంది. అవిద్య దూరంగా వెళ్ళిపోయింది. అట్లా ఊహించుకుంటే కుదరదు, అక్కడ విద్య అందదు. రెండు క్రౌంచం విధంగా తీసుకోకుండా మన విషయాల్లో ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందువల్ల అది పూర్తి అవిద్య. విద్యను అందుకోలేనటువంటి అవిద్యగా వెళ్ళిపోతుంది. గొప్పకి అర్థం చెప్పమంటే అవిద్య అంటే ఏమిటంటే నా విద్య అవిద్య నై తత్పురుష సమాసం. అజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం లేదు కనుక నా జ్ఞానం ఇది, నా జ్ఞానం అత్ర ఇది, అక్కడ జ్ఞానం లేదు కనుక అది అజ్ఞానం అని నై తత్పురుష సమాసం చెప్పేసాం, వ్యాకరణం చెప్పేశాడు. ఇక్కడ కూడా కఠోపనిషత్తులు చెప్పారో ఇక్కడ మంత్రంలో కూడా ఎట్లా
విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేద ఉభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతి. విద్యయా అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే తెలియనందువల్ల మృత్యువును దాటాడన్నాడు. మృత్యు అంటే ప్రాణత్యాగం. ప్రాణత్యాగంని దాటడం అంటే, ప్రాణత్యాగం అంటే తను ఏం చేశాడు, ఇన్ని జన్మలు విడిచిపెట్టాడు. అది ప్రాణత్యాగం అంటే ఏమిటి, తాను అక్కడ ఏం తీసుకున్నాడు, ప్రసిద్ధమానైతి ఉనికిని ఎంతవరకు తీసుకున్నాడో దేహాన్ని విడిచిపెట్టడమే కాకుండా దాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టాడు? ఇప్పుడు తను ఎదుగుతూ వదిలిపెట్టాడా, తెలుసుకోలేక వదిలిపెట్టాడా? మొత్తం తెలుసుకోలేకుండానే వదిలిపెట్టినవాడు అయినాడు. ఎదుగుతూ తెలుసుకున్నవాడు, వదిలిపెట్టినవాడు కాల. అట్లాగే తను తీసుకున్నాడు. ఎటు తీసుకున్నాడు? ఎదుగుతూ తీసుకున్నవాడైనాడా, ఎదగకుండానే తీసుకున్నవాడైనాడా? రెండు పక్షాలు, రెండు మిథున పక్షంలో కూడా, రెండు క్రౌంచ పక్షంలో, రెండు మిథునంలో మిథున సంగమం, రెండు పక్షాల్లో కూడా తాను తెలియకుండానే దాన్ని విడిచేశాడు, దాన్ని తనలో లీనం చేసుకున్నాడు. ఇక్కడ కూడా తెలియకుండానే తాను గుర్తించకుండా దాన్ని వదిలేశాడు. మతానికి అంటే ఆ మాత్రం అదే మాట్లాడతాడు. నేను ఉన్నా నేను చేస్తూ ఉన్నా, నేను చూస్తూ ఉన్నా అది చెప్పకుండా చెప్పలేడు. అట్లా నీకు జ్ఞాపకం చేసేటటువంటి విధంగా. ఇప్పుడు అందుకనే గత 84 లక్షల జీవరాశుల గర్భాలన్నీ కూడా మూగ జీవితం అని చెప్పుకున్నాం. మూగ జీవులు అని చెప్పుకున్నాం. మనిషి వాకులో నేను ఉన్నాను అంటున్నాడు. తెలియటంలే వాళ్ళకి. చప్పుడు చేయటం అంటే చేయకపోవటం అంటే ఏమిటో తెలియాలి. చప్పుడు చేయొద్దు అంటే, చప్పుడు చేయకుండా ఉండడం అంటే ఏమిటో తెలియటంలే. సరే అంటాడు. అరవద్దు, సరే అంటాడు. అల్లరి చేయొద్దు, సరే అంటాడు. చేయకుండా ఉండటం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు. అల్లరి ఏం చేస్తున్నాడో తెలియదు. అందుకని అవిద్య విద్య రెండింటి కూడా ఉభయం యస్తద్వేద, రెండింటిని తెలుసుకోవటం. రెండింటిని తెలుసుకుంటే అప్పుడు కానీ అది పోదు. అట్లాగే తను ఇందాకేం చెప్పినా కోరిక అని వేసుకున్నాడు. కోరికతో తీసుకున్నాడు. కోరిక ఎక్కడ ఉంటుంది? తన దగ్గర ఉంటుంది, బయట పదార్థంలో ఉండదు. కోరిక తన దగ్గర ఉంటుంది. కోరిక దాని బయట రూపం అన్నమాట. ఆ బయట రూపం నీ కోరికగా, నీ కోరిక నిన్ను నీ సాధనకు, నీ అనాలిసిస్ అంటే నిన్ను నీవు ఎంపిక చేసుకోవటం కోసం నీ కోరిక, దానికోసం తీసుకున్నావు. నువ్వు తీసుకున్నావా? దానికోసమే తీసుకున్నావు. దేనికోసమని? తను తాను అనలైజ్ చేసుకోవడం కోసం, తను తాను విచారణ చేసుకోవడం కోసం. కనుక ఇప్పుడు సత్ చైతన్య ప్రకాశ విచార నివాస విచారణ దగ్గర కూడా తాను మళ్ళీ ఇది రావాలి. అందుకనే మన బ్రహ్మము ఛానల్లో ముందు ఎంబలం పెట్టినప్పుడు ఏం చూపించాం? సత్తు దగ్గర నుంచి ఉనికి నుంచి చైతన్యానికి పోతాడు. మళ్ళీ చైతన్యం నుంచి ప్రకాశం రావాలంటే ఉనికి సత్తు నుంచి ప్రకాశం వెళ్తుంది, చైతన్యం నుంచి కూడా. చైతన్యం నుంచి ప్రకాశానికి వస్తాడు. దానికి మళ్ళీ ఉనికి యొక్క తేజస్తోనే వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ప్రకాశం నుంచి నివాసం దగ్గర వచ్చినప్పుడు కూడా ప్రకాశం నుంచి నివాసానికి వస్తాడు. అది ఉనికి యొక్క వెలుగుతోనే వస్తాడు. అక్కడి నుంచి మారుతూ కూర్చున్నప్పుడు ప్రతిదానికి కూడా ఉనికి యొక్క దీంతో వస్తుంది. అట్లా చూపించుకున్నాము. అప్పుడే ఎదుగుతాడు మనిషి. ఆ కిరణాలు రావడం ఆ ఎంబ్రంలో చక్కగా చూపించుకున్నాం మనం. అట్లా వస్తాడు. అది వచ్చి ఇప్పుడు ఏ దశలోకి వచ్చాడు? విచారణ దశలోకి వచ్చాడు. విచారణ దశలోకి వచ్చినప్పుడు ఏమొస్తుంది? దాంతో పోల్చిన తన అనుభవం, దీంతో అనుభవం, ఆ క్రౌంచంగా తన అనుభవం అది ఎట్లా ఉంటుంది? కేవలం అది ఉనికిని ఆశ్రయించి ఇక్కడికి వచ్చింది. ఈ ఉనికిని వ్యక్తం చేయడం కోసం వచ్చింది. ఉనికిని వ్యక్తం చేయడం కోసం అవతల అది ఉనికి, తనకు ఉనికి ఉంటే కదా. ఎటువంటి ఉనికి కావాలి? జీవుడికి అందించేటటువంటి విధంగా, జీవుడికి ఉనికిని అందించేటట్లుగా ఉంటుంది. అందుకనే మన ఉనికి పాటలు ఏం చెప్పుకున్నాం? ఆ బయటవన్నీ ఎట్లా వచ్చినాయంటే బయట పంచమహాభూతముల ద్వారా వచ్చినాయి. బయట నువ్వు ఎన్ని కల్పించుకున్నప్పుడు, ఏదన్నప్పుడు అక్కడ నువ్వు ఏమున్నా సరే దాన్ని నువ్వు కోరాని అనుకున్నప్పటికీ కూడా అక్కడ నీకేముందంటే అక్కడ శబ్దమో, స్పర్శయో, రూపమో, రసమో, గంధము, నామరూపములు ఏమున్నప్పటికీ కూడా అవి ఏమున్నాయంటే బయట పంచమహాభూతముల వల్ల తన దాకా వచ్చినాయి.
అవి ఏం చేస్తున్నాయి? ఉనికిని అందిస్తున్నాయి. అంటే ఈ విధంగా ఇప్పుడు నేను చేస్తూ ఉన్నా, నేను రెండు క్రౌంచములు ఏమంటే బయట నుంచి వచ్చినటువంటిది ఒక క్రౌంచము, తనది ఒక క్రౌంచం. దీనిలో ఆధారం ఎట్లా ఉంటుంది? బయట ఎంత గొప్పగా వచ్చినా సరే తను అందుకోబోతుంది కాదు కనుక తన ఉనికి యొక్క తేజస్సు ఉత్తమం తన దగ్గరే ఉంటుంది. ఇదే ఉత్తమం, బయటిది కాదు. కూర తిరుగుతున్నాడు, పళ్ళెం చప్పుడు అవుతుంది, ప్రవచనం అవుతుంది, పళ్ళెం చప్పుడు చేద్దని చెప్పు. అంటే అట్ట చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎప్పటికీ స్ఫురించాలంటే ఆ పళ్ళెం మీద కత్తిపీట పెట్టి చేస్తుంటే పళ్ళెం చప్పుడు అవుతుంది. కత్తిపీట పక్కన పెట్టుకుని కరిగి పళ్ళెంలో వేసుకోవటం అని ఉంటే అంత అర్థం కావాలంటే ఎన్ని క్రమంచ మిథునములు దాటాలను, ఎన్ని విచారణలు దాటాలను. అంటే అప్పటికి తనకు అవగాహన ఇట్లా భౌతిక దృష్టితోనే ఆ క్రమంచంలోనే అంటే బయటికి ఇచ్చేటటువంటి మెసేజ్ అది తీసుకోవాలి. ఆ మెసేజ్ ఎట్లా చూపిస్తుంది? తన చేత బయటకు చూపించింది, తన చేత అందుకోలేని దుస్థితిని చూపిస్తుంది. అది ఇప్పుడు కూడా దుస్థితిని చూపించి అందిస్తుంది, లేదా ఉత్తమ స్థితిని అందుకునేటువంటి ఉత్తమ స్థితిని కూడా చూపిస్తుంది. రెండింటినీ చూపిస్తుంది. చూపిస్తే అందుకునేది తన పక్షం, ఈ క్రమంచం పక్షం అన్నమాట. అవుతుందా? అందువల్ల ఎక్కడున్నా మనం రెండింటినీ తెలుసుకోవడం, అవిద్య విద్యా శబ్దం కూడా తెలుసుకోవడం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు విచారణ ద్వారా ఇప్పుడు అవుతుంది తనకు నెమ్మదిగా ఎరుక వస్తాడు. దేనికి ఎరుక వస్తాడు? తన పక్షము యొక్క ఎరుక వస్తాడు. ఉనికి పాటలో ఎట్లా ఉందంటే వక్రబుద్ధికి సప్తదర్శనములను ఎట్లా వస్తుంది? అందించు ఎల్లవేళల విషయ ప్రీతి తొలగించును. నేను అక్కడ ప్రవర్తిస్తున్నాననేది లేకుండా అది రెండు క్రౌంచముల యొక్క స్నేహాన్ని, నిజమైనటువంటి స్నేహాన్ని నిలుపుతుంది అన్నమాట. అట్లా చివరిదాకా వస్తే మూడు పెళ్ళాం దేనికోసం ఉన్నారు? వాళ్ళిద్దరు దంపతులు. ఎట్లా మిథునము అన్నాము. మిథునం అంటే ఎట్లా చేశారంటే వాళ్ళిద్దరికి మూడు పెళ్ళాం అనేటువంటి భౌతికంగా ఉన్నటువంటి స్నేహమే ఉందా, లేకపోతే ఇద్దరు జీవులుగా స్నేహం ఉందా అని తెలియదు వాళ్ళకి. ఎన్ని జన్మలకు తెలియాలి? ఎన్నో జన్మల్లో తను తాను ఓర్చుకునేటట్టుగా లోకంతో పోల్చుకుని ఓర్పని ఇటువంటి మాటలు చెప్పుకుని ఎన్నో జన్మల్లో తన స్థానంలో ఉండాలి. అవతల వైపు తప్పు ఉంది, తన వైపు తప్పు లేదన్నట్టుగా ఇద్దరు ప్రవర్తించుకుంటూ పోవటం అనేది ఇట్లా ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ వెలుగులే. ఈ వెలుగుల్లోంచి ఏం చేస్తుంటాడు? ఆ వెలుగుల్లో తన ఉనికి అందట్లేదు, ఎరుక రావటం లేదు, ఉనికి యొక్క ఎరుక రావటం లేదు. ఉనికి ఎరుకను అందుకునేటట్టుగా చేస్తుంది. ఎవరు చేస్తుంటారు? లేదా ఆ ప్రక్రియ తన దగ్గరే జరుగుతోంది. దీన్నే అనుసంధాన ప్రక్రియ అని చెప్పి మనం ఉనికి పాటలో చెప్పుకున్నాం. అక్కడ ఏం తెలుస్తుంది? బయటది ఏమందిస్తుందో గుర్తించడం. అక్కడ ఏమిటి? దీని చేత అవి ఆ సప్తదర్శనములు ఎట్లా వస్తాయి? అవి బయట శబ్దస్పర్శాది చేత ఆ సప్తదర్శనములని శ్రోత్రత్వగాది ఇంద్రియములందు చేర్చి అనుసంధాన ప్రక్రియలో ఏం చేస్తుంది? అప్పుడు సప్తదర్శనములను తెలుసుకుంటుంది, పంచభూతములు కూడా తెలుసుకుంటుంది. అంటే బయట ఏమందిస్తుందో అది తెలుసుకుంటుంది. తన అక్కడి నుంచి వచ్చే సప్తదర్శనములను తీసుకుంటుంది. ఆ తీసుకోవడం అనే మాట, దాన్ని అవగాహన చేసుకోవటం అనే మాట తన క్రౌంచం యొక్క విశేషము. సప్తదర్శనము తీసుకోవటం కూడా తన క్రౌంచ విశేషము. పంచమహాభూతములు ఏమందిస్తున్నాయో అది కూడా తన విశేషం. ఇది అనుసంధాన లీల చే సృష్టి అలరుచున్నది, గ్రహింపు వ్యక్తీకరణలు అలరుచున్నవి, ఇట్లా విశేషంగా ప్రవర్తిస్తున్నవి. అందువల్ల ఎట్లా ఉంది? అప్పుడు ఎరుక వస్తే ఆ ఎరుకను ఇంకా ఎన్నో జన్మల్లో, ఎన్నో ప్రకాశముల్లో, జన్మలు అంటే ఎన్నో జన్మలు, ఎన్నో ప్రకాశంలో, ఆ ప్రకాశములు దానికి మన 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పున్నాం. దానికి ప్రతి విషయము కూడా ఒక జన్మ.
తీసుకుని ఏం చేస్తాడు, ఈ ఈ దేహం పడిపోయే లోపలే చేసుకుంటాడు ఒకడు. ఎన్నో దేహాలు పొంది ఆ దేహాల్లో ఎన్నెన్నో విషయాలు మళ్ళీ సంపాదించేదాకా ఉంటాడు. ఏమైనా అది బహునాం జన్మ శబ్దానికి, బహు శబ్దానికి అనేక చాలా అర్థం కాకుండా బహు వృద్ధవను కూడా, బృహి వృద్ధవు బహు కూడా వృద్ధి పొందేటటువంటి జన్మల్లో అది అనేకం అని కాకుండా వృద్ధి పొందేటటువంటి తను ఎదిగేటటువంటి వెలుగుల్లో. ఇప్పుడు ఈ ఉనికి సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధిలాగా వెళ్ళటం అనేది ఇది ఎదిగే ప్రకృతి. దీనిలో ఎదిగేటటువంటి ప్రక్రియలు అట్లా అంటే ఎక్కడ ఎదుగుతున్నాడంటే ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలో ఎదుగుతున్నాడు. చైతన్యవంతం చేసుకుంది ప్రకాశింపజేసుకోవటంలో ఎదుగుతున్నాడు. ప్రకాశింపజేసుకుంది దానిలో నివసించి దర్శనం చేసి ఆనందించి దానిలో ఉంటున్నాడు. అక్కడి నుంచి దాన్ని విచారణగా తీసుకోవటంలో ఇంకా కొంతదానికి అవుతుంది. అట్లా ఒక కమాండింగ్ వాయిస్నో, లేక ఒక పెరిగితనమనో, ఒక తక్కువతనమనో, చాతకాతనమనో, ఇటువంటి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ కోర్సులో రావాల్సిందే. చేసి అవన్నీ కూడా తనకు వెలుగుగా తాను మార్చుకోవాలి, పరిణతి చెందాలి. అవన్నీ కూడా పరిణతి చెంది అంటే అప్పుడు అవి నాశనం అవుతాయి అనమాట. దాని రూపాన్ని వదిలేసుకుని తను గ్రహించిన రూపంగా ఉంటుంది. ఇట్లాగైతే శబ్దం ఎట్లా ఉంది, శబ్ద రూపం నుంచి నాశమైపోయి తనకు ఇట్లా వినుట అనే రూపంలో, వినుట అనేటటువంటి ఉనికి ఆధారంగా వినుట అనే శబ్దం తీసుకొని ఆ ప్రక్రియ వినుట అనే ప్రకృతి ఉనికి యొక్క చైతన్యంగా తీసుకొని ఉనికి దాకా తీసుకుని అందుకునేంత వరకు, ఆస్వాదన చేసేంత వరకు ఎట్లా ఉంటుందో అట్లా. ఇదే కాదు. ఆ మటుకు వస్తేప్పటికీ లోకంలో కామక్రోధ లోపం, ఇంత కోరిక ఎట్లా చెప్పుకున్నాం అట్లే కామక్రోధ లోపం, మోహమద మత్సరములు ఇంకా ఏవో ఉన్నాయో అన్నీ అంతాయి. అన్నిటినీ తాను తన ప్రవృత్తి అట్లా తీసుకున్నాడు అనుకుంటా. తన ప్రవృత్తితో అది వస్తే ప్రవృత్తికి ఇప్పుడు ప్రవృత్తితో వచ్చినప్పుడు కూడా ప్రవృత్తి బయటికి రావడానికి ప్రవృత్తికి ఆధారం ఎవరు? తన ఉనికి ఆధారం. ఉనికి ఏం చేస్తుంది? ఈ సప్తదర్శనం పరంగా చేస్తుంది. అది కనుక జరిగే ప్రకృతి చాలా బాగా ఉంటుంది అని మనకు చూపిస్తున్నారు. చెప్పండి. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమః య విద్యాయాగం రతాః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్ విచక్షిరే. విద్యాం చ అవిద్యాం చ యస్తత్ వేద ఉభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఓం తత్ సత్.